దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి మరి ఇప్పటి వరకు ప్రార్థన చేసుకోవడానికి, తన సంకల్పంలో నిర్ణయించిన ప్రతి ప్రార్థన చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. న్యాయాధిపతులు 2వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. జ్ఞాపకం చేసుకోండి. చూడండి, వాక్యం చూడండి. ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి, వారి తరువాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. మీరిచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. లేఖనము చాటున మీరు దాచి ఉంచిన క్రీస్తు మర్మమును ఉపదేశం ఏదైతే ఉన్నదో, లేఖన ప్రత్యక్షత ఆత్మ ప్రత్యక్షతతో ఇమిడినటువంటి సర్వ సంపూర్ణ సత్యం ఏదైతే ఉన్నదో, మాకు ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కలిగేటువంటి ఉపదేశం ఏదైతే ఉన్నదో, మేము సంపూర్ణ సిద్ధి పొందుటకు అవసరమైన ఉపదేశం ఏదైతే ఉన్నదో, మేము సంపూర్ణ సిద్ధి పొందటమే కాదు, ఈ భూమి మీద మా పట్ల నువ్వు కలిగిన ప్రణాళిక అనుగుణమైన ఆ పని యావత్తు సంపూర్ణంగా నెరవేర్చి, మా తరువాత నీ చిత్తంలో నిర్ణయింపబడ్డ వ్యక్తులను సంఘ బాధ్యతలు అప్పజెప్పినట్లుగా, కుటుంబ బాధ్యతలు అప్పజెప్పినట్లుగా, ప్రతి తరములో కూడా ఎదుగో తండ్రి, కుటుంబంలో కానీ, సేవలో కానీ, సంఘములో కానీ, ప్రతి తరములో దేవా నీ పక్షంగా నిలచి నీ సేవ చేసే, భక్తి సాధన చేసే, భావి తరాలకు ఆశీర్వాదాన్ని పంచి వెళ్ళేటువంటి నీ ప్రియ కుమారులను తీర్చిదిద్దుటకు అవసరమైన ఆరోగ్యకరమైన నీ సంతోషం పరిపూర్ణమయ్యేటువంటి ఉపదేశం ఏదైతే ఉన్నదో, మాకు ఇప్పుడు అవసరమైన ఉపదేశం ఏదైతే ఉన్నదో, ఆ యావత్ ఉపదేశం అంతటిని బయటకు తెచ్చి నీ పక్షం వహించిన మీ దాసును నోట ఉంచండి. 81వ కీర్తన 10వ వచనం 2వ భాగంలో, నీ నోరు బాగుగా చెరుము దాన్ని నింపేదనన్నావు. అలాగా నీ ఉపదేశము చేత మీ దాసుని నోటిని నింపి, మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనబడుతూ, దేవా నీ అనాది సంకల్పంలో నిర్ణయించినటువంటి, అనాది ప్రణాళికలో నిర్ణయించినటువంటి ఆ ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నీ దాసుని మరుగుపరిచి మాకు కనబడుతూ, నీవు మాకు కనబడుతూ మా అందరితో మాట్లాడండి. సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడండి. వారికి వినబుద్ధి కలిగేంత వరకు బోధించావని, బోధించున్నది ప్రతిదీ ఉపమాన రీతిగా బోధించావని, అది అధికారం కలిగి బోధించినట్లుగా ఉన్నదన్నట్లుగా, అంతకంటే గొప్పగా అల్పులైన మీ దాసుని దేవా నీ పక్షంగా నిలబెట్టి బలపరిచి నీవే సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, మరి ఇతర ఏ ఉన్నా సరే, అవి ఎంత ప్రమాదకరమైనవైనా సరే, యేసు నామములో నీ మహా పునరుత్థాన శక్తిని బట్టి, కలువరి శిలువలో మా కొరకు చిందించిన రక్తాన్ని బట్టి నీ సంతోషం పరిపూర్ణమైనట్లు వాటి ప్రభావం బంధింపబడునుగాక, లయమైపోవునుగాక. నా చుట్టూరు, మా చుట్టూరు, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు, ఇక ముందు ఏకీవించబోతున్న వారి చుట్టూ కూడా, ఈ వాక్యం వినబోతున్న వారి చుట్టూ కూడా సిలువ రక్తము కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతి నీడలో దాచిపెట్టి, నిత్యము నీ కనుదృష్టి, ముఖ కాంతి, తేజం, మన వెలుగు, సన్నిధి కాంతి ప్రతి ఒక్కరిపై ప్రకాశింపచేసి, సర్వోన్నతుని శక్తి కమ్మేలా చేసి,
దేవదూతల అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలిగా ఉంచి జకరియా గ్రంథం 2వ అధ్యాయం జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో సెలవిచ్చినట్లుగా నీవే అగ్ని ప్రాకారమై జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ నిలచి మేమున్న స్థలాన్ని సిలువ రక్తంతో కడిగి సీనాయి పర్వతంగా చేసి స్తుతి సింహాసనాసనుడివై ఉండి బలమైన నీ సన్నిధి ప్రభావం చేత నింపి నీలో నుంచి ప్రభావం నలుదిక్కులకు యేసునామములో ప్రభులిలా చేసి నీవు గాక నీ చిత్తానికి వ్యతిరేకంగా ఏదున్నా నీ నోట నుంచి వస్తున్న అగ్నితో వాటి ప్రభావం నీ సంతోషం పరిపూర్ణమైనట్టుగా లయమైపోవును గాక. అలాగూ చేసి నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ అలాగూ చేసినందుకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం. ప్రభు నీ పక్షం వహించిన నేను బలహీనుని, ఎంత బలహీను నీకు బాగా తెలుసు. నీ మీద అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డా నా సమస్త అవిధేయతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు పూర్ణ క్షమించు. నీ సిలువ రక్తంలో కడిగి పరిశుద్ధాత్మ అగ్నిలో పుటమి శుద్ధ సువర్ణంగా చేసి పరిశుద్ధపరిచి పరలో శుద్ధ సువర్ణ చైలు నా నెత్తిమింకను గొప్పగా ఉంచి హెస్కేల్ 2వ అధ్యాయం 1-2 వచనం ప్రకారం నన్ను మమ్మల్ని ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి దేవా 31 వచ్చిన వరకు, మత్తయి 10వ అధ్యాయం 1వ వచనం 7-20 వచనం ప్రకారం, యెషయా 57:16 ప్రకారం నీ కృప దయచేయి నాకు. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 వచనం ప్రకారం నీ కృప నాకు దయచేయి. మా అందరితో నువ్వు మాట్లాడు ప్రభు. నీ కార్యములు జరిగించమని, నీ చిత్తం నెరవేర్చమని, నువ్వు మాత్రం మహిమ పొందమని. యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామములోనే ప్రార్థించి నీవిచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని కృపాస్తాలకు అప్పచెప్పుకుంటూ వాతావరణాన్ని, సమాజాన్ని, కరెంటుని, పసివారిని, పెద్దలను, కుటుంబాలను మీ స్వాధీనంలో తీసుకో, దర్శించు, రక్షించు. నీ భయం వారిని ఆవరింపచేయి. నీవే తోడు. నీ అందు వినయ భయభక్తులు కలిగి నిన్ను బట్టి నువ్వు ఏర్పాటు చేసుకున్న మీ దాసుని విషయంలో కూడా వినయ భయభక్తులు కలిగి ఉండేలాగా సహాయం చేయి. అన్ని విషయాల్లో కృపను గురించి నీ కార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. సమకూడిన నా ఈ మాటలు వింటున్నా, ఇక ముందు ఈ వీడియో ద్వారా వింటున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో చదువుకున్న మాటలు, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ఆ తరువాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా. బాగా గమనించండి. మనం చదువుకుంటున్న చరిత్ర ఐగుప్తులో కడుఘోరమైనటువంటి శ్రమలు అనుభవించినటువంటి ఇజ్రాయేలీల యొక్క చరిత్ర. అది ఎవరిది? ఇజ్రాయేలీయుల యొక్క చరిత్ర. వారి చరిత్ర ఎలా ఉంది అని చెప్పని మనం ఒకసారి నిర్గమాకాండము 2వ అధ్యాయాన్ని ఒకసారి గమనిస్తే అక్కడ ఒక మాట రాస్తుంది చూడండి. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనంలో, ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇజ్రాయేలీలను చూచెను. దేవుడు ఇజ్రాయేలీలను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు బాగా గమనించండి. ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన మాట ఏంటయ్యా మాట అంటే, ఆదికాండం 12వ అధ్యాయం కాడకు పోయినా కనపడుతుంది అదే మాట.
ఆదికాండము 15 అధ్యాయంలో కూడా అదే మాట కనపడుతుంది. 7వ అధ్యాయం చదవండి. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనాన్ని చదివిస్తే అక్కడ కనబడుతుంది ఏంటయ్యా అంటే, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. బాగుంది. ఆ పైన చూడండి. పదిహేనో అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం చూడండి. క్షమించండి, 15వ అధ్యాయం చూడండి. అక్కడ ఉంటుంది 15వ అధ్యాయం 15వ వచనంలో, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు అంటూ అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరు అని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పాను. 4వ తరం అంటూ ఆ పై మాటల్లో పద్నాలుగో వచనంలో చూస్తే, లేదు 12వ వచనంలో చూసినప్పుడు కూడా, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు వారికి దాసులవుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. ఆ తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు అంటూ ప్రభు అంటున్నాడు. ఇక్కడ అమోరీయుల యొక్క అక్రమము ఇంకా సంపూర్ణం కాలేదు. 4వ తరం అంటే ఇక్కడ ఒక్కొక్క తరానికి ఒక్కొక్క వ్యక్తి వయసు 100 సంవత్సరాలకు చూపిస్తా ఉన్నాడు ప్రభు. ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నాడు ఇక్కడ నిర్గమాకాండము 2వ అధ్యాయము చివరి వచనంలో. ఇక్కడ 23వ వచనం కానించి చూస్తే 24వ వచనంలో, అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇక్కడ 2 విషయాలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. 2 విషయాలు ఏంటంటే, ప్రారంభంలో ఆదికాండం 12వ అధ్యాయంలో 2-3 వచనాల్లో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతాడు. సంతానము లేని సమయంలో దేవుని సేవా పిలుపునిచ్చి, అయ్యా ఇదిగో నీకు ఆకాశ నక్షత్రం లెక్కేయగలవా అన్నాడు. నా వల్ల కాదు ప్రభు అన్నాడు. సముద్రపు ఇసుక రేణువులు లెక్కేయగలవా అన్నాడు. నా వల్ల కాదు ప్రభు అన్నాడు. అయితే ఇహమందు పరమందు అంతటి సంతానాన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు ప్రభు. ఆమెన్, హల్లెలూయా. ఇదే నీతో చేస్తున్న నిత్య నిబంధన అని కూడా అన్నాడు. నా మాట నమ్మి నువ్వు అడుగు వేసావు కాబట్టి, వెనక ముందు ఆలోచించకుండా నా మీద పరిపూర్ణంగా ఆనుకొని ముందుకు అడుగులు వేస్తున్నావు కాబట్టి, నిన్ను ఇలాగ ఆశీర్వదించాలని నేను ఆశపడుతున్నాను కాబట్టి, ఇదిగో నీతో నేను చేస్తున్న నిత్య నిబంధన ఇది అన్నాడు. ఆమెన్, హల్లెలూయా. బాగా గమనించాలి. ప్రభు ఒకవేళ నిన్ను సేవకు పిలిస్తే వెనక ముందు ఆలోచించకుండా అడుగులు వేయి. వెనక ముందు ఆలోచించకుండా అడుగులు వేయి అంటే అన్ని బాధ్యతలు వదిలేసి దేవుని పనికి ముందుకు వెళ్ళమని కాదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైపులో దేవుని సేవ పిలుపు ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకళ్ళకేమో ఏదైనా పార్ట్ టైం పని చేసుకుంటా, ఏదో ఒక పని చేసుకుంటా సేవ పిలుపు ఉంటుంది. ఒక్కొక్కరికేమో ఫుల్ టైం సేవ అంటే ఏ పని చేయకుండా దేవుని మీద ఆధారపడి దేవుని పోషణ, దేవుడే ఏదన్నా ఇస్తే తినాలి, లేదంటే ఇక ఆ ఉపవాసాలు వేసుకొని దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థనలో కనిపెడుతూ, దేవుడు ఏదైనా ఒక సందర్భాన్ని ఉపయోగపెట్టుకొని ఆ సందర్భం ద్వారా ఏదన్నా ఇస్తే దాన్ని బట్టి పోషింపబట్టమే తప్ప, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా పనికి వెళ్ళాలనుకుంటే పనికి పోనీడు. అలాగ నన్ను ఎన్నోసార్లు దేవుడు అడ్డగించాడు. 2 రోజుల క్రితం కూడా దేవుడిని అడుగుతూ ఉన్నప్పుడు కూడా
నాకు కొన్ని అసలు బాడీ నుజ్జు నుజ్జు అయ్యేటువంటి సందర్భాలు చూపిస్తూ ఉన్నాడు. నేను అనుకుంటున్న ఈ పనులకు వెళ్ళాలనుకుంటున్నాను ప్రభు అనుకున్నప్పుడు, ఆ పనిలో ఉన్నప్పుడు నేను నుజ్జుగా అంటే ఇక చనిపోయిన పరిస్థితి చూపిస్తూ ఉన్నాడు. ప్రభు నాతో చెబుతున్నది, అప్పుడు అయినా బాప్తిసం పొందిన 2వ సంవత్సరం నుంచైనా, అభిషేకం పొందిన తర్వాత కూడా నేను దేవుని ఏదో పనికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే నేను ఏ పనికి వెళ్ళలేదు. కానీ ఇంకో సంఘం అప్పచెప్పాడు నాకు. ఆ సంఘం నడిపించి కొన్నాళ్ళు అక్కడ కొన్ని అనుభవ పాఠాలు నేర్పాడు. మనం కొన్ని చోట్ల ఇలాంటి అనుభవ పాఠాలు నేర్చుకుంటాము, నేర్చుకునేలా కూడా ప్రభు నడిపిస్తాడు. నేను అన్ని చోట్ల సక్సెస్ కాలేదు అని బాధపడ్డా వ్యర్థమే, నేను ఇక్కడ ఎందుకు సక్సెస్ కాలేదని చింతపడ్డా వ్యర్థమే, కూర్చొని ఏడ్చినా వ్యర్థమే. కొన్నిసార్లు కొన్ని అనుభవ పాఠాలు పరిచారకులుగాను సంఘ విశ్వాసులుగా ఉన్నప్పుడే, సేవకుడిగా రాకమునిపే నువ్వు ఏ స్టేజ్లో ఉన్నా అక్కడే కొన్ని విషయాలు నేర్పుతాడు. ఆల్మోస్ట్ 100% నువ్వు ఒక విశ్వాసిగానో పరిచారకుడిగానో లేదా సంఘ పెద్దగానో ఉన్నప్పుడే నీకు అన్ని విషయాలు నేర్పుతాడు దేవుడు. సంఘంలో విశ్వాసులు ఎలాంటి వాతావరణం ఉంటుంది, వాళ్ళ మధ్యలో వాళ్ళ ఆహభావాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏ సమయంలో నీకు అనుకూలంగా ఉంటారు, ఏ సమయంలో నీకు వ్యతిరేకంగా ఉంటారు. నీకు అనుకూలంగా ఉండే నీ మీద మూటలు మోస్తారు సంఘ కాపరి దగ్గరికి, నీకు అనుకూలంగా ఉంటూనే అంతరంగంలో ద్వేషాన్ని పెట్టుకొని ఆ దైవజనుడు పలానా దైవజనుడు తేడా అని చెప్పని కూడా నీ మీద దుష్ప్రచారం చేస్తారు. ఇవన్నీ నేను ఆల్రెడీ ఎదుర్కొన్న. విశ్వాసిగా ఉన్న ఆ పరిచారకుడిగా నా ప్రారంభ దినము, విశ్వాసిగా కూడా కాదు, విశ్వాసిగా ఎక్కువ రోజులు కూడా ఉండనేలా ప్రభు ఏళ్ల మీద లెక్కేయచ్చు, 1, 2, 3. వెంటనే పరిచారకుడి కంటే ఒక సౌండ్ సిస్టమ్ పరిచర్య విషయంలో నీకు అవగాహన ఉందా అన్నాడు ఆత్మీయ తండ్రి. కొద్దిగా అవగాహన ఉందయ్యా అన్న. సరే ఇది నువ్వు చేయ, ఇదిగో పలానా ఆయన ఇంత ముందు చేస్తా అన్నాడు, ఆయనతో కలిసి చేయాడు. ఆయన అడిగితే పెద్ద ఆయన వయసులో, అయ్యా నేను నీకేం చెప్తాలే కానీ నువ్వు నాకు చెప్పేది కాదు, కానీ నేను వచ్చినా రాకపోయి నువ్వు చేయ పరిచర్య అని. అలా 2015 ముందే ప్రారంభమైన ఆ పరిచర్య 2021వ సంవత్సరం ఎంట్రన్స్ అంటే 2020 ముగింపు వరకు కూడా ఆ తండ్రి సన్నిధి పరిచర్యలో నీ నర్సరావుపేట బ్రాంచ్లోనే చేశాను నేను పరిచర్య. ఆ పరిచర్య చేస్తూనే నమ్మకంగా నాకు ఈ అవకాశం దొరికిన ప్రతి పరిచర్య కూడా ప్రభు కృపను బట్టి చేశాను. ఎటువంటి రాగ ద్వేషాలు లేకుండా, ఎటువంటి వంచన లేదంటే కపటంతో నా ఒళ్ళు దాచుకొని ఇలాంటి సెక్షన్లు ఏమి లేవు. మనస్ఫూర్తిగా లేఖనంలో ఒక మాట రాసి ఉంది, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం అట్టుకుంటా, నీ ఎదుటికి వచ్చిన పని ఏదైనా శక్తి వంచన లోపం లేకుండా చెయ్యి. ఎందుకంటే నువ్వు ఒకవేళ నిద్రించిన తర్వాత నువ్వు వెళ్ళే స్థానంలో నువ్వు చేసేది ఏమీ లేదు. వ్యర్థంగా ఉన్న సమయం అంతేమో భార్యతో గడుపుంటుంది అక్కడ. ప్రసంగి 9వ అధ్యాయంలో 9, 10 వచనాలు అట్టుకుంటావి. వ్యర్థమైన సమయమో నీ భార్యతో గడుపు అంటుంది అక్కడ. అయితే నీ చేతికి వచ్చిన పని ఏదైనా పరిచర్లో కానీ, ఒకవేళ నువ్వు ఎక్కడైనా ఆఫీసులో కానీ, ఇంకెక్కడైనా గుమ్మస్తాగా చేరినా, ఇంకేదైనా సరే బయట ప్రపంచంలో నీ శక్తి వంచన లోపం లేకుండా నిన్ను నమ్మి అప్పచెప్పిన బాధ్యతకు న్యాయం చేయని ఉంటుంది అక్కడ. అంటే శక్తి వంచన లోపం లేకుండా పని చేయండి, అది దాని అర్థం న్యాయం చేయమని. అలాగ పరిచర్య చేశాను. అయితే ప్రభు కృపను బట్టి అక్కడ చాలా అనుభవాలు నేర్పాడు నాకు. ఒక సేవ చేసే ముందు నువ్వు సంఘంలో నలగాల. సంఘంలో వాళ్ళు అట్టంటున్నారయ్యా, వీళ్ళు ఎట్టంటున్నారయ్యా, అదయ్యా ఇదయ్యా అని చెప్పానంటే నువ్వు ఆడే కూర్చుంటా, బోర్మని ఏడుస్తా.
అక్కడ నువ్వు కొన్ని విలువైన పాఠాలు నేర్చుకోవాలి. నీ కనుల ఎదుట నీ దైవజనుడు దారి తప్పినట్టుగా నీకు కనపడ్డా ఆ అనుభవంలో ఆ మాట తీరు కావచ్చు, నడుచుకునే విధానం కావచ్చు, ఒక వ్యక్తికి సలహా ఇచ్చే విషయం కావచ్చు, లేదంటే ఒక వ్యక్తిని ప్రోత్సహిస్తున్న విధానం కావచ్చు, బోధ చేసే విధానం కావచ్చు, ఒకరిని ఒక రకంగా చూస్తున్నాడు, మమ్మల్ని ఇంకొక రకంగా చూస్తున్నాడు అనుకునే పద్ధతులు కావచ్చు. డబ్బు ఇస్తున్న వాళ్ళనేమో ఒక రకంగాను, డబ్బు ఇవ్వకపోయిన వాళ్ళని ఒక రకంగాను. అంటే పరిచర్యలో మందిరం కట్టడానికి లేదంటే స్థలాలు కొనడానికి డబ్బు సహాయం చేస్తుంటారు చాలామంది. కొన్ని వస్తువులు సహాయం చేస్తుంటారు. వాళ్ళ విషయంలో ప్రత్యేకంగా గౌరవం దక్కుతుంది వాళ్ళకి. మాకైతే ఏ గౌరవం దక్కట్లేదు, మేమేమో సహాయం చేయలేం, కానీ నిస్సహాయ స్థితిలో ఉన్నాం, మాకు చేతనైనంత వరకు మేము ప్రార్థన చేస్తున్నామయ్యా, ఉపవాసం ఉంటున్నామయ్యా, కానీ మాకు విలువ ఉండలేదా అంటే నీ విలువ పరలోకంలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీరుద్ది. ఆ డబ్బు సహాయం చేసిన వాళ్ళు పొగుడుతున్నారు, ఇట్ట అనుకుంటున్నావు కదా. ఈరోజు నువ్వు దేవుని సేవ పరిచర్య కోసం కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉపవసించి ప్రార్థన చేసేదే అసలు వాడు సహాయపడేదానంటికంటే లెక్కలేనంత ఉన్నతమైన సహాయం. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ దైవజనుడి దగ్గరైనా దైవజనురాల దగ్గరైనా కొన్ని తడబాటులైన ఒడిదొడుకులు కనపడ్డప్పుడు నీ మనస్సు నొచ్చుకోనీక తలంపులు, ఊహల, ఆలోచనలో కానీ హృదయంలో కానీ విమర్శించక, నోరు తెరిచి తొందరపడి జారి ఏ మాట పలుకక ఆ స్థితిని ప్రభువుకి అప్పచెప్పి, లేఖన కాంచిలో నువ్వు నాకు అర్థం చేస్తున్న దాన్ని బట్టి వీరు సరిగా లేరు ప్రభు, నువ్వు సరిగా చెయ్యి అని ఒక మాట అప్పచెప్పటం. రెండవది, ఒకవేళ నాకే వాడు లేఖనం ప్రకారంగా ఉంటుంటే నాకు ఇంకొక రకంగా అర్థం అవుతున్నట్లయితే నన్ను క్షమించు, నన్ను సరిచేయి. అయితే ఒకవేళ నీ కృపను బట్టి నేను సేవ చేసే మాట అయితే ఇలాంటి బలహీనతలు, ఇలాంటి నాకు లేఖన కాంచిలో కనపడుతున్న దాని ప్రకారంగా ఇది తప్పు అనిపిస్తున్నటువంటి ఈ తప్పులో నేను అడుగు వేయకుండా నీ కృపను బట్టి నా చెయ్యి పట్టుకొని నీవనుకున్న ఉన్నత విలువలు కలిగిన సేవ చేసే భాగ్యం నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేయటం. నేను అలా చేశాను. అది ఆమేన్, హల్లెలూయా. నాకు అనేక విలువైన పాఠాలు నేర్పాడు. నా స్నేహితునితో కూడా చెప్పాను. నేను నేర్చుకున్న పాఠాలను బట్టి ప్రారంభ దినాల్లోనే నేను అన్ని విషయాలు గమనిస్తా. ప్రభు అలా నేర్పాడు నాకు. ఎందుకంటే నాలో ఉన్న గర్వం, అహంకారం విరవటానికి నాకు ఆధారమైనటువంటి విషయాలు ఎవరైతే ఆధారమో, నా తండ్రి కావచ్చు, ఆయన తండ్రి అంటే మా తాతగారు కావచ్చు, ఆస్తులు, డబ్బు కావచ్చు, ఇవన్నీ లేవు మాకిప్పుడు. వాస్తవానికి ఆస్తులు ఉన్నాయంటే ఉన్నాయి అంతే. అవి ఎవరికి నీదిరా, ఇది నీది, ఇది నీది అని చెప్పని ఎవరికి ఎక్కడ ఏటు కూడా వ్రాతపూర్వకంగా చేసి వాళ్ళు తేల్చి వెళ్ళిపోయింది లేదు. ఉన్నాయంటే ఉన్నాయి. లోకంలో అంటారు కదా, అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అని చెప్పని, తినడానికి కొందర కానీ వీళ్ళకి ఏది ఉపయోగపడతలేదని చెప్పని ఒక సామెత ఉంది లోకంలో. ఆ టైపు అన్నమాట మా పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితులు దేవుడు నాకు అనుమతించాడని చెప్పని నేను ఆలోచిస్తూ ఉంటే, మనము మన బుద్ధిపూర్వకంగా ఎప్పుడు కూడా దేవుని చెప్పిన మాటకు లోబడం, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరైనా లోబడ్డారా? అయ్యా దేవుడు నాకు చెప్పిన వెంటనే నేను లోబడ్డానా అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఎవరు ఉండరు. ఇన్ కేస్ నేను కూడా దేవుడు నన్ను పిలవగానే నేను లోబడలా. 2003 ఆ టైంలో ది పెంతెకోస్తు అనుభవం సంబంధించిన ఒక సహకారి సహోడు శ్రీను, అతని పేరు శ్రీను, వాళ్ళు ఎట్నే మేము వేరే ప్రాంతంలో నాన్న వాళ్ళు వేరుగా ఉంటా వేరే చోట ఇల్లు కొనుక్కొని అక్కడ ఉంటా ఉంటే నాన్నకప్పుడు కాలు తీసేశారు మోకాలు పై భాగానికి షుగర్ వల్ల. ఆయన కుర్చీలో కూర్చున్నాడు. ఆయన రోడ్డు మీద నిలబడి నాతో మాట్లాడుతూ ఉన్నాడు.
తమ్ముడు నీ స్వరం బాగుంది, పాటలు బాగా పాడుతున్నావు, దేవుని మందిరానికి రా, నాన్న కూడా బాగుపడతాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు రాయ అంటే నేను మనసులో అనుకున్న ఒకటి చెబితే నేను రాను అని. పైకేమో నోరు తెరిచి అన్న సంవత్సరానికి ఒకసారి మేము ఫ్యామిలీ ట్రిప్ సాగర్ వెళ్తాం. అప్పట్లో వెళ్ళేవాళ్ళం. సాగర్ వెళ్ళి అక్కడ ఫ్యామిలీగా ఆహారం అంతా ఏర్పాటు చేసుకొని అక్కడ జీప్ ఉండేది మాకు. ఇప్పటికి అది పాడుపడిపోయి అక్కడ మందిరం పక్కన పెట్టి అంత శిథిలమైపోయింది, మొత్తం చుప్పు పట్టిపోయింది. ఇప్పటికీ ఉంది ఆ జీప్ అంతే. ఆ జీప్ వేసుకొని వెళ్తాము. అక్కడ అంత సంతోషంగా సాయంత్రం వరకు ఉండి పొద్దు చీకట పడుతుంది అనగా ఇంక అక్కడి నుంచి బయలుదేరి వస్తాం. ఇదన్నా మా పరిస్థితి. అక్కడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొడతాం, కొవ్వొత్తులు వెలిగిస్తాం, అవకాశం ఉంటే సాంబ్రాణి కట్టెలు ముట్టిస్తాం. ఎందుకంటే ఆర్సిఎం పద్ధతి అదే, రోమన్ కేథలిక్ పద్ధతి. వాళ్ళు ఎందుకు ఆ పద్ధతి పెట్టారంటే దేవాలయం ఎదుట గంట కొడతారు, ఇక్కడ కూడా గంట కొడతారు. దేవాలయం ఎదుట కొబ్బరికాయ కొడతారు, ఇక్కడ కూడా కొబ్బరికాయ కొడతారు. దేవాలయం ఎదుట అక్కడ సాంబ్రాణి కట్టెలు ముట్టారు, ఇక్కడ కూడా సాంబ్రాణి కట్టెలు ముట్టిస్తారు. దేవాలయంలో అక్కడ ప్రమిదలు వెలిగిస్తారు, ఇక్కడ కొవ్వొత్తి వెలిగిస్తారు. అది ఇది దగ్గరగా మీకు అనుకూలంగానే ఉంటుంది ఈ పద్ధతి అన్నట్టుగా దాన్ని అలా వాళ్ళు మెన్షన్ చేసి పద్ధతులను. ఇప్పుడు ఇంకా దరిద్రం ఏంటంటే దేవాలయంలో ధ్వజస్తంభం ఉంటే ఆ రోమన్ కేథలిక్ చర్చి ఇక్కడ కనపర్తి బాయ్ చర్చి ఉంది, 2 సంవత్సరాలు ఆగకుండా వెళ్ళాడికి. నేను మానుకున్న తర్వాత అక్కడ సిలువ ధ్వజస్తంభం అని పెట్టారు. దరిద్రం ఇంకా భయంకరంగా ఉందాడు. వీళ్ళు అన్యులు విగ్రహారాధన చేసేటువంటి అన్యులు పల్లకిని మోసి ఊరేగిస్తారు. అక్కడ కూడా బాలయేసు అని చెప్పని, లేదంటే మేరీ మాతని ఆ పల్లకి లాంటిది ఒకటి ఉంటుంది, దాని మీద మోస్తూ ఉంటే నేను కూడా అది భుజం దాటడానికి చాలామంది ఆతృత పడుతూ ఉంటారు. ఎందుకంటే అన్య సాంప్రదాయం అక్కడ కనపడుతుంది. జిరాక్స్, ఇది కలర్ జిరాక్స్ అనమాట, మార్పేం ఉండదు. అక్కడికి వెళ్ళి భక్తి సాధన చేసి వ్యక్తిత్వాలు మారే అంటే అది కళలో కూడా జరగని పరిస్థితి. కానీ నేను అక్కడికి వెళ్ళాను, ఆ పద్ధతులు కూడా చేశాను. ఈ నరసరావుపేట పట్టణంలోకి వచ్చిన తర్వాత 2007లో వచ్చాము ఇక్కడికి. ఒక కార్ డ్రైవర్కి వచ్చాను నేను. 1200 జీతంతో ప్రారంభమైంది ఇక్కడ నా జీవితం ఈ గడ్డ మీద. 5 కిలోమీటర్ల ఉపవాసంతో నడిచి వెళ్ళాం ఆ కనపర్తి బావి దగ్గరికి. ఆ ముఖద్వారం నుంచి మోకాళ్ళ మీద నడుచుకుంటా వెళితే కాళ్ళు దోక్కపోయినాయి. ఇప్పటికీ ఉన్నాయి ఆ గాయాలు, ఆ మచ్చలు. మందిరంలో అందరూ కళ్ళు మూసుకొని డైరెక్ట్గా బలిపీఠం దగ్గరికి వెళ్తున్నారని నేను ప్రయత్నం చేస్తే పునరుద్ధానుడైన క్రీస్తు దగ్గరికి వెళ్తున్నాను తప్ప స్ట్రైట్గా వెళ్ళట్లే నేను. నాకు అప్పుడు అర్థం కాదు, తర్వాత ఇప్పుడు అర్థమైంది. ఆ పునరుద్ధానుడైన క్రీస్తు గురించే నేను ప్రకటించాలి, ఆయన పక్షంగా నేను నిలబడి ఆయన సేవ చేయాలనే సంగతి అర్థమైంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి. అలా తిరుగుతున్న నా బ్రతుకును నా ప్రభు దర్శించి అనేక విలువైన పాఠాలు ఒక పరిచారకుడిగా ఉన్నప్పుడే సంఘంలోనే నాకు నేర్పాడు. వాళ్ళు చేస్తున్న భక్తి విధానానికి నేను ప్రత్యేకంగా ఉండాలని నాలో తలంపు పెట్టాడు. అలాగనే ప్రత్యేకంగా బ్రతికించాడు దేవుడు. వాళ్ళు చేస్తున్న ప్రార్థనకి నేను వేరే ప్రత్యేకంగా బ్రతకాలనుకున్నాను, ప్రార్థన చేయాలనుకున్నాను. అలాగనే నా ప్రభు యొక్క ఉన్నతమైన కృప నన్ను నిలబెట్టి ప్రార్థన చేయిస్తూ వస్తూనే ఉంది ఇప్పటికి కూడా. ఇక ముందు కూడా అలాగనే చేయిస్తాడు నా ప్రభు. అందుకు ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతిదానికి నేను ప్రత్యేకంగా కనపడేవాడిని. అంతమంది సంఘం ఉన్నా నేను ఎవరిలో కలవను. సంఘం వచ్చి ఇప్పటికీ అదే ముద్ర వేసి ఉంది. అతను ఎవరిలో కలవడు, అతని మాట ఎవరిలో కలవదు, అతని ప్రవర్తన ఎవరిలో కలవదు, అతని భక్తి విధానం ఎవరిలో కలవదు, ఒకడికి సలహా ఇచ్చే విషయంలో కూడా ఎవరితో కలవదు. అతనిదంతా ప్రత్యేకం, ఎవరిలో కలవడు. ఎప్పటికైనా వెళ్ళండి సంఘంలో అడగండి. నాకు తెలియకుండా ఎవరైనా అడగాలనుకుంటే పోయి సంఘంలో అడిగితే వాళ్ళ జాషువా డానియల్ అనే పాస్టర్ గారు ఉన్నాడు, మన్నా మినిస్ట్రీస్ అని పేరు పెట్టుకొని సేవ చేస్తున్నాడు. ఈ తండ్రి సన్నిధి నరసరావుపేటలో నేనంట. అడ్రస్ కూడా చదువుతా. కృష్ణ డిగ్రీ కాలేజ్ వెనకమాల ఉంది, చిలకలూరిపేట పోయే దారిలో. ఆడ పోయి అడగండి, మా పాస్టర్ గారిని అడగండి. పోయి వాళ్ళని అడిగితే చెబుతారు. వాడు ఎవరిలో కలవడండి అంటారు, ఎట్నే చెబుతారు.
ఎవరిలో కలవను. కారణం ఏంటంటే లేఖన కాంచెలో వారి భక్తి జీవితాలు వేరుగా ఉన్నాయి. లేఖనాన్ని బట్టి చూసుకుంటేనేమో నేను వెళుతుంది కరెక్ట్ అనిపిస్తుంది, మరో పక్క డౌట్ వచ్చి వాళ్ళే కరెక్టేమో అనిపించి దేవుని సన్నిధిలో కూర్చొని నేను తేడా పడుతున్నాను, సరిగా నడిపించు ప్రభు అని అడుగుతున్నా. అట్లా ఇట్లా నేను ప్రారంభ దినాల్లో వచ్చినప్పుడు నిన్నగాక మొన్నొచ్చి ఈడేందిరా అన్న వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆ నిన్నగాక మొన్నొచ్చిన వీడేందిరా అన్నవాడే ఇప్పుడు ప్రభు కృపను బట్టి నా బ్రతుకులో ఊహించినటువంటి ఉన్నతమైన కృప, అభిషేకము, సామర్థ్యము, తలాంతులు, కృపావరాలు, అలాగే సేవ పిలుపు, ఆయన చేస్తున్న విధము అంతా నేను ఊహించింది కాదు, ఇది నేను ఆశపడింది కాదు. నాకు అసలు ఈ అన్నీ వద్దు. నా ప్రభు యొక్క బలిపీఠం, అది ఆయన పాద సన్నిధి, ఆడబడి అనేకుల కొరకు మొరపెడితే చాలు ఈ బ్రతుకు అనుకున్నా. చాలు, ఈ బ్రతుకుకి అది చాలు అనుకున్నటువంటి ఆ బ్రతుకుని ఈరోజు రేపో మాపో చస్తామనుకున్న వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి సాక్ష్యం అందించి వారిని ఎలిగిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వారిని ప్రజ్వలింపజేస్తూ ఉన్నాడు. ప్రభు కొరకు నేను బ్రతకాలనే తపనతో వారిని రగిలిస్తూ ఉన్నాడు. ఆ రీతిగానే తీర్మానం చేసుకొని భక్తిలోకి వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చాలదా ఈ సాక్ష్యము? సేవ చెయ్యాలని ప్రభు చెప్పినప్పుడు ఒక్కడిని ఏలియాలాగా ప్రపంచానికి ఎదురు తిరిగి నిలబడేటువంటి ఒక్క ఏలియాని తయారు చేస్తే చాలు. అంటే ఏలియాని తయారు చేయాలని కాదు, ఏలియా అటువంటి అభిషేకం కలిగిన ఏలియాలాగా దేవుని కోసం మహారోషం కలిగి నేను ఒక్కడిని ఉన్నానయ్యా అని చెప్పని ఆనాడు ప్రపంచం ఏంటంటే ఇశ్రాయేలీలు మొత్తానికి ఎదురు తిరిగాడు. ఏలియా రాజుకి ఎదురు తిరిగి నిలబడి మాట్లాడాడు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎక్కడెక్కడ వ్యతిరేకంగా ఉందో సమాజానికైనా ఆ యొక్క ముడిగానికైనా సరే ఎంతమంది అయితే ఆ సంతానం ఉంటుంది ఎవరైనా ఎదురు నిలబడుతుంటే వారికి ఎదురు నిలబడి సవాలు చేసి ఎవని సన్నిధిలో నేను నిలుచొని ఉన్నాను ఆ యెహోవా జీవోత్సవుడు నా మాట చొప్పున జరుగును గాక అనేటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఒక పాత్ర నేను సిద్ధపరచగలిగితే చాలు అనుకున్నా. కానీ నా ప్రభు కొన్ని విషయాల్లో సేవ బాధ్యతలు చెప్పి నువ్వు ఈ పనులు చేయాలని కుదేలే కూర్చునేక నా వల్ల ఏమైంది ప్రభు, నా కుటుంబం కానీ నా బ్రతుకు కానీ నా పరిస్థితులు సాక్ష్యం కానీ నాకున్న ప్రార్థనా జీవితానికి నువ్వు అప్పచెప్పిన సేవ పరిచయకి అంటారు చూడు, ఈ కొండకి ఆ లోకానికి ఎంత దూరం ఉందో అంత దూరంగా అంత లోతులో నేనుంటే ప్రభు చెప్పిన పని అంత హైట్గా ఉంది. నా వల్ల ఏమైంది ప్రభు అంటే నా ప్రభు అన్నాడు నా కృప నీకు చాలు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ కృపే నిన్ను తీసుకెళ్తుంది, ఆ కృపే నిన్ను తీసుకెళ్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం, మనం లైన్లోనే ఉన్నాము. అబ్రహాముకు దేవుడు మాట్లాడాడు, ఇదిగో నిన్ను ఇసుక రేణువుల వలె భూమి మీద సంతానం నీకు ఉంటుంది, ఆకాశ నక్షత్రాల వలె ఆధ్యాత్మిక సంతానం ఉంటుంది, అన్ని విధాలా నిన్ను ఆశీర్వదిస్తాను, నా మాట విని అడుగువే అన్నాడు. అలా నేను అడుగు వేశాను. నా ప్రభు కృపను బట్టి ఉన్నతమైన ఆశీర్వాదం నేను పొందుకున్నాను. నేను చెప్పగలను, పక్కాగా నేను చెప్పగలను. దేవుడు నిన్ను ఒకవేళ పిలుస్తున్నట్లయితే వెనక ముందు ఆలోచించకుండా అడిగేమన్నా ఇందాక. ఎందుకంటే ఈ భూమి మీద నువ్వు ఎంత కష్టపడి సంపాదించినా ఆ సంపాదన యావచ్చో పక్కన పెడితే తులాభారం అని చెప్పని కాటలో ఒక మనిషిని ఒక ఆడ కూర్చున్న కానీ లేదా ఒక వ్యక్తిని కానీ కూర్చోబెట్టి బంగారమో వెండో తూకం వేసి ఇస్తూ ఉంటారు దేవుడికి. అలాగే భార్యను బట్టి ప్రేమ ఉంటే భార్యకి అలా తూచిస్తారు, డబ్బో బంగారమో వెండో ఇంచాది వెలగలవి ఏవైనా తులాభారం అని చెప్పని ఒక కాటాలో వాళ్ళని కూర్చోబెడతారు, ఇంకో కాటాలో ఏమైతే ఇవ్వాలనుకున్నారో ఇవన్నీ పెడతారు. అట్లా తూకం వేసి గనక నువ్వు చూసుకుంటే నువ్వు నీ బ్రతుకాలం అంతా కష్టపడి నీ రెక్కల కష్టార్జితము ఇంచాది ఏ కారణాలను బట్టి ఎటువంటి పనులు చేశాను నువ్వు సంపాదించిన యావచ్చటు పక్కన పెట్టి ప్రభు ఇచ్చేటువంటి ఒక ఆశీర్వాదం ఇటు పక్కన పెడితే
ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం, ఒక మాట, ఆ వాగ్దానమే ఈ బ్రతుకు కాలం ముందు సంపాదించిన దానికి కూడా సమానము కాదు. ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానము, దానికి తగ్గట్టుగా నిర్ణయించినటువంటి ఆశీర్వాదమే ఉన్నతము. ఆమేన్, హల్లెలూయా. అదే ఉన్నతం. నువ్వెంత కష్టపడ్డా కానీ అదంతా ఈ భూమి మీద వదిలేసి వెళ్ళిపోయేదే. నా ప్రభు పిలుపును బట్టి నువ్వు అడుగులు వేసి గనక నువ్వు ఏదైనా ఆధ్యాత్మిక జీవిత యాత్రల్లో కష్టపడి సంపాదించింది ఏదైనా ఉందంటే ప్రతి తరము అనుభవించేలాగా నా ప్రభు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి తరం. అబ్రహాము దేవుణ్ణి నమ్మి అడుగులు వేశాడు. ఆ వాగ్దానాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్ళాడు తెలుసా? యేసు ప్రభు వారు వచ్చి ఆ సింహాసనం మీద కూర్చునేదాకా తెచ్చాడు. ప్రతి తరంలో భక్తి సాధన చేయడానికి, ప్రతి తరంలో అబ్రహాము యొక్క, ఇస్సాకు యొక్క, యాకోబు యొక్క దేవుడును అని చెప్పని గర్వంగా చెప్పుకోవటానికి ప్రతి తరంలో ఒకరిని పెట్టుకొని ఆ వ్యక్తితో చెప్తా ఉన్నాడు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. దావీదు విషయంలో కూడా గమనిస్తే దావీదు జీవితంలో పొరపాట్లు ఉన్నాయి. పొరపాట్లు లేవు అని చెప్పట్లా. అబ్రహాం జీవితంలో కూడా పొరపాటు ఉంది, పొరపాట్లు ఉన్నాయి, లేవు అని చెబుతున్నా. కానీ ప్రభు కృపను బట్టి వీళ్ళు ఆయన దగ్గరకు వెళ్ళి సాగిలపడి ఈ పొరపాటును బట్టి, దేవా వాస్తవమే, నువ్వు చెబుతున్న లేఖన కాంతిని బట్టి శిక్ష వస్తుంది, వాస్తవమే, అయితే నేను ఒప్పుకుంటున్నాను ప్రభు, నన్ను క్షమించు, నేను ఒప్పుకుంటున్నాను. ఆ జకరేలాగా దేవుని సన్నిధికి వెళ్ళాలా. జకరే దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాడయ్యా అంటే చెప్తా. యేసు ప్రభు అని ప్రాంతానికి వస్తున్నాడని తెలియగానే ఆయన పొట్టివాడు. ఇజ్రాయిలీలందరూ ఏమాత్రం తక్కువ లేకుండా 6 అడుగులు పైన ఉంటారు. ఏక చదరంగ మనుషులు ఉంటారు. 6 ప్యాక్ బాడీ అంటారు కదా, అలా ఆడకూతురైనా మగవాడైనా ఏక చదరంగా ఉంటారు. చాలా అందంగా. ఇజ్రాయెల్ సంతానం అది. వారు ఏ ప్రజల్లో కలవరు. వాళ్ళు ఏ ప్రజల్లో కలవరు. వాళ్ళ అందాన్ని బట్టి కానీ, దేహ దారుఢ్యాన్ని బట్టి కానీ, దేహం మీద ఆ సౌందర్యం, ఆ రంగును బట్టి కానీ, వాళ్ళ వస్త్రధారణ బట్టి కానీ, పద్ధతులను బట్టి కానీ, భక్తి సాధన బట్టి కానీ, మాట తీరును బట్టి కానీ, వారు చేసే సహాయాన్ని బట్టి కానీ, ఏ కోణంలో ఇజ్రాయేలీను అంటే యూదులను లెక్కేసుకుంటే, కొలతేసి నువ్వు పరిశీలిస్తే ఏ జాతి ప్రజల్లో కూడా వారు కలవరు. అంత ప్రత్యేకమైన జనం వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రపంచం మొత్తాన్ని ఆ యూదుల ద్వారానే ప్రతి మేలు పొందుతుంది. ప్రపంచం మొత్తాన్ని శాసించగలుగుతుంది. అదంతా మన గుంటూరు జిల్లా అంత ఉంటుంది దేశం. గుంటూరు జిల్లాలో ఉన్నంత జనాభా కూడా కాదు. 94 లక్షలు ఎంతో మరి జనాభా. తక్కువ. 1 కోటి మందికి కూడా తక్కువ జనాభా. చాలా తక్కువ జనాభా. చాలా చిన్న దేశం. ప్రపంచం మొత్తాన్ని శాసిస్తుంది. ప్రపంచం మొత్తానికి ఆ యూదుల ద్వారా అనేక ఉన్నతమైన సేవలు అందించబడుతూ ఉన్నాయి. ఆ సేవల్లో పరంపరలో ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, థ్రెడ్స్ అని ఇలా నువ్వు వాడే కంప్యూటర్ కానీ, యూదులు కానీ పెట్టినవన్నీ మనం రెక్కలకు భలే గుద్దుకుంటూ ఉంటాం. గబ్బు కొట్టే సంఖలు భలే ఎగరేస్తూ ఉంటాం. మేం చేసాం ఏడ్రా మోహం, నువ్వు చేయలా. వాళ్ళేదో చేస్తా జిరాక్స్ కాపీ తీసుకొని నువ్వేదో చేశానని సంఖలు గుద్దుతున్నావు అంతే. నీకు తెలియకుండా క్రైస్తవులు క్రైస్తవులు ఉపయోగపెట్టిన వస్తువులు, క్రైస్తవులు తయారు చేసి ప్రపంచానికి పరిచయం చేసిన వస్తువులే నువ్వు వాడుతున్నావు. చివరికి భారతదేశంలో ఒక ఆడకూతురు జాకెట్ కట్టుకోవడం కూడా చార్లెస్ అనే దైవజనుడు, ఒక మిషనరీ నేర్పాడు. మనోళ్ళ పద్ధతులు తెలుసు, ఇక అది అర్థమయ్యే ఉంటుంది. ఆడవాళ్ళకి అనాగరికతలో బ్రతుకుతున్న వాళ్ళకు కూడా ఇప్పుడు మనోళ్ళు ఆదివాసుల మధ్యలోకి వెళ్ళి ఆకులు కట్టుకొని లేదా జంతువుల యొక్క చర్మాలు కట్టుకుంటున్నారు సిగ్గు కప్పుకోవడానికి. కొన్ని జాతులు అయితేనేమో
మర్మాంగాన్ని కవర్ చేసుకుంటా కొన్ని చర్మపు వస్త్రాలుగా కట్టుకుంటున్నారు. పై ఛాతి భాగానికి ఆడవాళ్ళు ఏం కట్టుకోవట్ల, వీడియోలు ఉంటానే ఉన్నాయి యూట్యూబ్లో. వాళ్ళకు కూడా ఇలా శుభ్రంగా వస్త్రాలు ధరించుకోవాలి, సిగ్గు కప్పుకోవాలి, ఇలా పద్ధతిగా ఉండాలని నేర్పుతుంది కూడా మిషనరీలే. ఆమెన్, హల్లెలూయా. క్రైస్తవులే. కానీ మనోళ్ళు మాత్రం దాన్ని ఒప్పుకోరు. అవసరం తీరిన తర్వాత ఏరు దాటిన తర్వాత ఆ పడవ నడపడానికి ఉపయోగపడ్డ తెడ్డును కూడా తగలపెట్టేవారు మనోళ్ళదంతా. ఈ క్రైస్తవుల వల్ల, ఈ మిషనరీల వల్ల మా దేశం అంతా దోచుకొనబడింది. ఎవరు చెప్పారు దోచుకొనబడిందని? బాగుపడింది. లేకపోతే నీ మూతికి ఒక చెక్కవను మూతికి అడ్డం కట్టుకోవాలా ఉమ్మేయటానికి. దాంట్లోనే నువ్వు ఉమ్మేసుకోవాలా. ఉమ్ము ఒకవేళ వస్తే నువ్వు నడిచిన పాదపు అడుగులు అచ్చులు అపవిత్రమని వెనకమాల తాటాకు ఒకటి కట్టేవాళ్ళు. అది ఈడ్చుకుంటా పోతే ఆ అడుగులు చెరుపుకుంటా. నువ్వు వెళ్ళిపోయిన కాసేపుడికి వాళ్ళు శుద్ధ జలమని పసుపు నీళ్లు చల్లేవాళ్ళు. ఒక అపవిత్రుడు మా సమాజంలో అడుగుపెట్టి పోయాడని. అది మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయం. ఈరోజు నీకు విలువ వచ్చిందంటే, ఏదైనా నువ్వు విలువగా బ్రతుకుతున్నావంటే, వీడు దళితుడు, వీడు అంటరాని వాడు, నువ్వు మంచినీళ్ళు మా స్కూల్లో పాఠశాలలో మంచినీళ్ళు తాగటానికి నువ్వు అనర్హుడవు, నువ్వు అలగా జాతి వాడివి, నువ్వు దూరంగా బ్రతుకు అని చెప్పని వెలివేసి అనేక రకాలుగా మానసికమైన గాయాలు కలుగజేసినటువంటి ఒక వ్యక్తి దులుపుకొని పైకి లేచి రాత్రింబగళ్ళు కష్టపడి చదివితే ఆ ఒక్క వ్యక్తి వల్ల వచ్చిన రాజ్యాంగం పుణ్యం అంట నువ్వు ఈరోజు సభ్య సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నావు. ఆ ఒక్కడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భార్యకు షాపుకు వెళ్ళి ఒక చీర కొనడానికి వెళితే ఆమె అంటరానిది అని చెప్పని, దళితురాలని, అణగారిపోయిన జాతి ప్రజ అని చెప్పని చీర ఇసిరేశారంట. తీసుకోపో అని చెప్పని. ఆయన చదువుతున్న సమయంలో నువ్వు మాతో పాటు కలిసి కూర్చోటానికి వీలేదు, నువ్వు వేరు జాతి వాడు అని వెలేశారు. నీళ్లు తాగటానికి నువ్వు ఇంటి నుంచే నీళ్లు తెచ్చుకోవాలన్నారు. అధ్యాపకుల బృందంలో ఉన్నప్పుడు కూడా చూస్తూనే ఉన్నాగా వీడియోలో, నువ్వు నీళ్లు ఈ కొండలో నీళ్లు తాగటానికి వీలేదు, మాకు అభ్యంతరం అని చెప్పండి. ఎవడికి అభ్యంతరం ఉంటే వాడు ఇంటికాడ నుంచి తెచ్చుకోమన్నాడు. అలా వెలివేయబడి అనేక రకాలుగా గాయపరచబడిన వ్యక్తి మండితే భారతదేశానికి రాజ్యాంగం వచ్చింది. ఇదే రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శమైంది. ఆమెన్, హల్లెలూయా. ఇవాళ ప్రపంచ దేశాల్లో ఒక రాజ్యాంగం ఉందంటే భారతదేశంలో రాసినటువంటి రాజ్యాంగ నమూనానే కొన్ని వాళ్ళకు నచ్చిని పెట్టుకొని నచ్చని పద్ధతులు తీసి పక్కన పెట్టి వాళ్ళకి ప్రతి దేశానికి ఒక రాజ్యాంగంగా ఏర్పడటానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగమే. అది రాయటానికి దేవుడు ఉపయోగపెట్టుకున్న పాత్ర ఎవరంటే అంబేద్కర్ గారు. ఆ రాజ్యాంగం ఉంది కాబట్టి ఈరోజు సభ్య సమాజంలో కొంతలో కొంత గౌరవం దక్కుతుంది. అది కూడా లేకపోతే ఇంకేం లేదు, మొత్తాన్ని చదువుతారన్నమాట. ఆ రాజ్యాంగాన్ని బట్టి ఈరోజు దేవుని మాటలైనా ప్రకటించగలుగుతున్నాం. ఆర్టికల్ 25, 26, 27, 28 ప్రకారం ఎవడైనా సరే 18 సంవత్సరాలు నిండిన వాడు తనకు నచ్చినటువంటి మతాన్ని స్వేచ్ఛగా స్వీకరించి ఆ భక్తి సాధన చేసుకోవచ్చు. దాని గురించి ప్రకటన కూడా చేసుకోవచ్చు. షరతులు ఏమి లేవు. అడ్డు చెప్పకూడదు కూడా ఎవడు కూడా అని చెప్పాను, రాసి ఉంది. అవి ఉన్నాయి కాబట్టే కిక్కురు మనకుండా సైలెంట్గా చూస్తూ ఉన్నారు. క్రీస్తు శిలువ రాజ్య సువార్త ప్రకటిస్తూ ఉంటే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఇక్కడ నిన్ను దేవుడు పిలిచాడా, షరతులేం చూపించమాక. దేవునికి సరెండర్. నా ప్రభు ఖచ్చితంగా కృపనిస్తాడు, ఉన్నతమైన ఆశీర్వాదం నీకు ఇస్తాడు. అబ్రహాం అలానే చేశాడు. నాకు ఆ ఉన్నతమైన ఆశీర్వాదం కావాలని దేవుడు చెప్పిన మాటకు సరెండర్ అయ్యాడు, లోబడ్డాడు. ప్రతి తరంలో దేవుడు తన ప్రజలతో మాట్లాడుతా, మీ పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను నేను. వాళ్ళు అబ్రహాముకు ఇచ్చిన మాట ఇక్కడ కూడా కోట్ చేస్తున్నాడు. అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుతో చేసిన నిబంధన
ఈ యాకోబు ఇస్సాకులతో దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు ఏముందో తెలుసా? మీ పితరుడైన అబ్రహాముకు నేను మాట ఇచ్చా, ఆ మాట ప్రకారము అన్నాడు. ఈ ముగ్గురిని కోట్ చేస్తూ తన ప్రజలతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిబంధనలు జ్ఞాపకం చేసుకుంటున్నాను అన్నాడు. ప్రభు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటను మీరి పక్కకెళ్ళడు. నువ్వేదైనా తప్పు చేసుకొని దేవునికి నచ్చని పద్ధతులు అడుగులు వేసి శిక్షించబడతావే తప్ప, కావాలంటే చరిత్ర చెబుతుంది ఆ మాట. తప్పులు ఇప్పుడు సంసోను క్షమించని సొలొమోను తర్వాత ప్రతి తరములో దేవుడు వచ్చి మీ పితరుడైన దావీదుకు నేను మాట ఇచ్చాను కాబట్టి అని చెప్పాను అన్నాడు. జాగ్రత్తగా బ్రతకండి అన్నాడు. బ్రతకనప్పుడు ఆ వ్యక్తిని తీసేశాడు. ఆ వ్యక్తిని తీసేసి తన తర్వాత తన కడుపును పుట్టిన బిడ్డను రాజుగా ఆ సింహాసనం మీద ఉండేలాగా చేశాడు ప్రభు. దావీదు జీవితంలో కూడా పొరపాట్లు ఉన్నాయి, కానీ రక్తపరాధం అంటే దావీదే చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. కానీ దేవుని సన్నిధికి వెళ్ళయ్యా, నేను చేసింది పొరపాటే, నన్ను క్షమించని అడిగాడు. జకరియా కూడా దేవుని సన్నిధికి వెళ్ళాడు. జకరియాలో కూడా పొరపాట్లు ఉన్నాయి. పాపి అయిన మనుషుడు అని చెప్పని దేవుడు అక్కడ మెన్షన్ చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటని. ఈ పాపి అయిన మనిషి చేసే పని ఏంటంటే వడ్డీ వ్యాపారాలు. క్రైస్తవులు వడ్డీలకు ఇవ్వకూడదు. రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 3 రూపాయలు వడ్డీలకి ఇచ్చి, సంఘాల్లో కూడా వడ్డీలకి ఇచ్చి నానా గందరగోళమై ఈ వడ్డీ తీసుకున్నాడు, ఆ సంఘంలోనే ఉన్నవాడు అడుగుతుడు అని చెప్పని, ఆడగుతురైన మగవాళ్ళైనా అడుగుతారే అని చెప్పని అసలు సన్నిధికి రాకుండా ప్రభువులకు దూరమై భ్రష్టులైన వాళ్ళు చాలామంది నేను చూశాను. నా కళ్ళతో నేను చూశాను. నాకు తెలిసినంత వరకు నేను చెప్పే సలహా ఏంటంటే, నీ కాడ 2 రూపాయలు ఉంటే రూపాయి ఇచ్చి మెలకుండా చూస్తూ ఉండు. ఆ నుంచి నీకు తిరిగి రిటర్న్ రాకపోతే ఆ రూపాయి ఇంకొక దారి నుంచి దేవుడు ఏదో ఒక రూపాయన నీకు సహాయం చేసి నీ ద్వారా దేవుని మహింపరిచేలాగా చేస్తాడు. అంతేగాని ఆ వడ్డీ డబ్బులు లేదని, నేను చేబోదులు ఇచ్చానని చెప్పని తొందరపడి నోరు జారి ఎట్టబడితే అట్ట మాట్లాడినా ఉపయోగం లేదు. దేవుడు చెప్పాడు ఆల్రెడీ, నీ సహోదరునికి పూట పడమాక, అడ్డం ఉండమాక. అడ్డం ఉంటే పోయి తొందరగా విడిపించు. నీచమైన మాటలు మాట్లాడి కాదు, లేఖన కాంతిలో సభ్యతగా అతను హెచ్చరించు. ఇయ్యలేకపోతే నువ్వే గట్టు. ఇస్తాడు ఇయ్యలేడు నీకు తెలియనప్పుడు నువ్వు అసలు అడ్డం ఉండకూడదు. ఇస్తాడు అనుకున్నప్పుడు, ఇయ్యలేనప్పుడు, నేను ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వే గట్టి. తర్వాత అతనే పశ్చాత్తాపడి ఒకరోజు క్షమాపణ అడిగి ఆ డబ్బు వడ్డీ లేకపోయినా అసలైన తెచ్చి నీకు ఇస్తాడు. మిగతా విషయాలు దేవుడు నీ కృపనిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంతే, ఇంక నువ్వు చేయగలిగేదే లేదు. నువ్వు మితిమించి ఏదన్నా అది ఇది అని చెప్పంటే దేవుడు న్యాయాధిపతికి వచ్చి నిలబడతాడు. నీకు చెప్పే కదరా సామెతల గ్రంథంలో, నీ సహోదరుడికి పూట పడొద్దని. నీ సహోదరికి పూట పడొద్దు, అడ్డం ఉండదు. పూట పడుట అంటే అడ్డం ఉండటం. అడ్డంగా నిలబడి వాడు ఇయ్యపోదు ఎత్తాలే, ఆ ఇయ్యపోదు ఎత్తాలే అంటారు. దాన్నే పూట పడటం అంటారు. అలా ఉండొద్దని చెప్పాక, ఉంటే తొందరగా విడిపిమని కూడా చెప్పాక, అదే లేఖనం కింద సామెతల గ్రంథంలో అసలు ఉండొద్దు. పూటపడి వాడిని చెయ్యిలో చెయ్యి వెయ్యొద్దు అని చెప్పాను ఉంది లేఖనం. నీ దగ్గర ఉంటే 2 అంగీలుంటే ఒక అంగీ ఇవ్వమని చెప్పాను. ఇచ్చి వాడిని ఆమెను లేదా అతన్ని రాద్ధాంతం చేయమని చెప్పని నేను చెప్పలా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా జ్ఞాపకం చేసుకోండి. ఈ జకరియా దేవుని సన్నిధికి వెళ్ళాడనే మాట అనే విషయంలో ఇక్కడ మాట్లాడుకుంటున్నాం మనం. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వస్తున్నాడన్న సంగతి తెలిసి ఈయన పొట్టివాడిగా ఉన్నాడు. అయితే ఎట్లా చూడగలను ఆయన అనుకుంటా మేడి చెట్టు ఎక్కి కూర్చుండే. కానీ ఆయన స్వభావానికి, ఆయన బ్రతుకుకు పట్టొచ్చినట్టుగా అచ్చుగుచ్చినట్టుగా కనపడేటువంటి చెట్టు అన్నమాట అది. మేడి పండు గురించి వేమన పద్యం ఏముంది? మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, విశ్వదాభిరామ వినుర వేమ అని చెప్పిన పద్యం ఉందిగా. ఈ జక్కయ్య పైకి బాగా కనపడుతున్నాడు, లోపల మాత్రం అంత పాపం. వడ్డీ వ్యాపారస్తుడు మనస్సాక్షి పనిచేయదు. బాప్తిసం పొందున్నా, ప్రభువుల్లో చేవేస్తూ ఉన్న వడ్డీ వ్యాపారస్తుడికి
మనస్సాక్షి పనిచేయదు. నిర్మోహమాటం లేకుండా ఖరాఖండిగా కఠినంగా ఆ డబ్బు వసూలు చేస్తారు. అయితే ప్రభువుకి అది నచ్చని విషయం. నువ్వు బాప్తిసం పొంది భక్తి సాధన చేస్తూ మంచి భక్తుడు అని చెప్పుకున్నా సరే, వడ్డీ వ్యాపారాన్ని బట్టి నువ్వు దేవుని ఎదుట దోషివే, నేరస్తుడివే, నేరస్తురాలివే. దాన్ని సరి చేసుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఆశీర్వదింపబడతావు. లేకపోతే రోగాలు, ఏదో ఒక నష్టమో, ఏదో ఒక కోణంలో ఆ వార నష్టాల ఆశీర్వాదం అనేది నువ్వు చూస్తావు. కాబట్టి సరి చేసుకుంటే ధన్యులు. ఈ జక్కయ్య యేసు ప్రభువుని చూడాలని ఆ మేడి చెట్టు ఎక్కి అలా కూర్చొని నిలబడి చూస్తూ ఉండవు. ప్రభు వెళుతూ ఆగి వెనక్కి ఒక 2 అడుగులు వేసి, జక్కయ్య దిగిరా, నేడు నీ ఇంటవ నేను ఉండవలసింది అన్నాడు. ఆ 4 అడుగులు ప్రభుతో కలిసి అడుగులు వేసిన విధానాన్ని బట్టే దేవుని సన్నిధిలో అన్నాను కదా, దేవుని సన్నిధిని చెప్పబడుచున్న దేవాది దేవుడైన యేసు ప్రభు వారే, ఆయనే చెప్పిన మాట ఇది, నేను చెబుతున్న మాటగా. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడున్నాడని తెలుసుకో అన్నాడు ప్రభు. ఆమెన్, హల్లెలూయా. మరి దేవాలయం కంటే గొప్పవాడు అన్నప్పుడు ఇంకా ఆయన దేవుని సన్నిధే కదా. ఆయనతో 4 అడుగులు వేయగానే వెంటనే మారు మనసు వచ్చేసింది. ఆయన ఎదుట ఆ ఇంట వాకిటికి రాగానే ఆగు ప్రభు అని చెప్పని తను సరి చేసుకున్నాడు. నేను ఎవరి దగ్గర ₹1 అన్యాయం తీసుకుంటే వాళ్ళకి ₹4 ఇస్తాను. నా ఆస్తిలో సగం పేదలకు అమ్మేసి పేదలకు పంచి పెడుతాను అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. అంటే అబ్రహాముకి ఎటువంటి శుభగుణ లక్షణాలు ఉన్నాయో ఆ 4 అడుగులు వేయగానే జక్కయ్యలోకి వచ్చేసాయి. అంటే సరి చేసుకునే వ్యవహారం. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని ప్రభు ఆశీర్వదించి ఆ ఇంట్లో అడుగుపెట్టి ఆ కుటుంబం అంతా, కుటుంబ యజమానుడు సరైన దాన్ని బట్టి, కుటుంబ యజమానుడిని బట్టే కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. జక్కయ్య కుటుంబం నిదర్శనం దానికి. నా మాటలు వింటున్న కుటుంబ యజమానులు ఎవరైనా ఉన్నా సరే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చిందించాడు, 3వ రోజు తిరిగి లేచాడు. ఆ రక్తాన్ని ఆశ్రయిస్తే ఆ పునరుద్ధానంలో నువ్వు కూడా పాలిభాగస్తుడు అవుతావు. ఆ రక్తాన్ని ఆశ్రయించిన దాన్ని బట్టి నీ భార్య, పిల్లలు, నీ సంతానం యావత్తు ఆశీర్వదింపబడుతుంది. కుటుంబ యజమానుడిగా నువ్వు రక్షణ పొందాలి. ఒకవేళ నువ్వు రక్షణ పొందినటువంటి కుటుంబ యజమానుడు అయితే ఖచ్చితంగా అబ్రహాం వలె దేవుని మీద అనుకొని ప్రభు చెప్పిన ఆజ్ఞలకు అనుగుణంగా, ఆ కట్టడలకు అనుగుణంగా, ఈ నూతన నిబంధనలో చెప్పబడుతున్న విధానానికి అనుగుణంగా నీవు భక్తి సాధన చేసినట్లయితే ప్రతి తరం నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. లేదా నీవు రక్షణ పొంది కూడా దైవ చిత్తానికి వ్యతిరేకంగా బ్రతికితే ప్రతి తరం మీద కూడా, అంటే ప్రతి తరం అంటాం కూడా తప్పేది. ఎందుకంటే ప్రభు అన్నాడు, నా ఆజ్ఞను మీరి బ్రతికిన వారికి 3 లేదా 4 తరాలు ఆ శాపం ఉంటుంది వారి మీద అన్నాడు. 3 లేదా 4 తరాలు ఖచ్చితంగా దేవుడు దాన్ని చేస్తాడు. అంతే. సొలొమోను చేసిన పొరపాటును బట్టి 3 లేదా 4 తరాలు శపించబడ్డాయి. ఆ తర్వాత ప్రతి రోజును గమనించండి, కొంతకాలం దేవునితో నడిచారు, దేవుడు చెప్పినట్టు ఆజ్ఞలకు అనుగుణంగా బ్రతికారు. ఇక అచ్చంగా దేవుడు 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 అని భజన చేస్తూ ఉన్నారు వీళ్ళు. నా మాటే వింటారు వీళ్ళు. ఈ భావన సైతాన్ గడు కలిగించాడు వాళ్ళలో. సొలొమోను తర్వాత ప్రతిరోజు చరిత్ర చదవండి, మీకు అర్థమైంది. దేవుడు 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 అనుకుంటా పోతే మరి నా మాట ఎప్పుడు వింటారు వీళ్ళు అని చెప్పని ఒక ఆజ్ఞను సిఫార్సు చేసి అయ్యో నచ్చినటువంటి 2 పోత విగ్రహాలు నిలబెట్టి వీటికి మొక్కండి, నా మాట వినండి అనే పరిస్థితికి వచ్చింది. చరిత్ర ఆధారం ఇది. క్రైస్తవ ప్రపంచంలో దైవజనుల విషయంలో కూడా చాలామంది విషయాల్లో కొంతమంది వాళ్ళ వెనకాల, అంటే దైవజనుడే దేవుడుగా అయిపోయేటువంటి పరిస్థితి చాలా కుటుంబాల్లో, అనేకుల జీవితాల్లో కనపడుతుంది.
ప్రభువుకు అందవలసిన మహిమ ఆయనకు అందాల. ఈ ప్రజలందరూ యేసు ప్రభు వారిని వెంబడించాలే కానీ దైవజనుడు వెంబడించకూడదు. యేసు ప్రభు వారే ఆదిమ అపోస్తులకు, పౌలుకైనా ఆదిమ సంఘస్థులకైనా మాదిరి. ఎలా మాదిరి అయ్యా అంటే యేసు ప్రభు వారు అపోస్తులకు మాదిరి అయ్యాడు, పౌలుకు మాదిరి అయ్యాడు. ఆ పౌలు అపోస్తులైన వారు ఆదిమ సంఘంలో ఉన్నటువంటి సంఘ బిడలకు మాదిరి అయ్యారు. దేవుణ్ణి పక్షంగా ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తులను దేవుణ్ణి కూడా అమితంగానే ప్రేమించారు వాళ్ళు. కానీ అమితంగా ప్రేమించిన ఆ కారణాన్ని బట్టి దేవుడి స్థానంలో దైవజనులకి ఆ స్థానం ఇవ్వాల భక్తులు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. నాకు అప్పుడప్పుడు తగిలితూ ఉండేవాళ్ళు, అయ్యా నీ దైవాలని కొన్నాళ్ళు బతకని అన్న. నేను ఏ మాత్రము నిస్సందేహంగా, ఏ మాత్రం కూడా ఎటువంటి సందేహం లేకుండా దేవునికి అందవలసిన మహిమ, దేవుణ్ణి వెంబడించవలసిన ప్రజలు, దేవుడు అనుకున్నట్లుగా భక్తి సాధన ఇవేవైనా జరగకపోతే ఒక దైవజనుడి ద్వారా దేవునికి అందవలసిన మహిమ దైవజనుడికి అందుతున్నా, దేవుని వెంబడించాల్సిన ప్రజలు దైవజనుడిని వెంబడిస్తున్నా దేవుని పక్కన పెట్టేసి, అలాగే దేవుడు అనుకున్న పని జరగకుండా ఏమైనా అడ్డు ఆటంకాలు ఉన్నా సరే ఈ దైవజనుడి వల్ల ఆ దైవజనుడిని తీసేస్తాడు భూమి మీద నుంచి, ఉంచడు. ఈ తీసేసే దానికంటే ముందు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తాడు. నాకు అందవలసిన మహిమ అందకుండా నీకు అందుతుంది. నన్ను వెంబడించాల్సిన ప్రజలు నన్ను వెంబడించకుండా నిన్ను వెంబడిస్తున్నారు. నేను అనుకున్నది ప్రజల్లో జరగకుండా, ఈ భూమి మీద జరగకుండా దానికి నువ్వే అడ్డుపడుతున్నావు అని ప్రభు హెచ్చరిక చేస్తాడు. ఇజ్రాయేలు యొక్క రాజుల చరిత్ర గమనిస్తే సొలొమోను తర్వాత చాలామంది దేవుడైన యెహోవా అని చెప్పని వెళుతుంటే అది అభ్యంతరమై నచ్చక ఆ దైవజనుల వైపు ప్రజలను తిప్పుకున్న పరిస్థితులు కనపడ్డాయి చరిత్రలో. ఆ కారణాలను బట్టి కూడా దేవుడు ఆ దైవజనుల్ని భూమి నుంచి తీసేస్తాడు ఖచ్చితంగా. తీసేసే ముందు హెచ్చరిక చెప్తాడు, సరి చేసుకో, ఈ పొరపాట్లోనే సరి చేసుకో. కొంతమంది సగం సత్యం సర్వసత్యంలో ఉన్నవాళ్ళు ఉంటారు, పైకి మాత్రం అందరికీ బాటంగా మేము సర్వసంపూర్ణ సత్య సంబంధులము. వాళ్ళకి మాదిరిగా ఉంచుకున్నటువంటి దైవజనులు కూడా వాళ్ళు కూడా తేడానే, వాళ్ళ బోధ కూడా తేడానే, కానీ మేము సర్వసంపూర్ణ సత్య సంబంధులు అంటారు. అంతాబద్ధం, సగం సత్యం అన్నమాట ఇది, సగం సర్వసంపూర్ణ సత్య సంబంధులు. వాళ్ళు చెప్పే బోధలో కొన్ని సత్య సంబంధమైన విషయాలున్నా 100% ఇది సత్యమైన ఉంటుంది, కానీ రొట్టె విరిచే కార్యక్రమం కాదు, ఏదో ఒక పొరపాటు ఉంటుంది. ఒక వ్యక్తిని ప్రోత్సహించి దేవుని పక్షంగా నడిపించే విధానంలో పొరపాట్లు ఉంటాయి. కొన్ని సంఘాల్లో నేను గమనించినప్పుడు అచ్చంగా అన్యులనే సేవక గణంగా సిద్ధపరచబడుతున్న సందర్భాలు చూశాను. కొన్ని మరో పక్క మరి పుట్టుక క్రైస్తవులు సేవకులుగా ఉంచరంటే వాళ్ళు 90% ఉంటే, లేదు వాళ్ళు 90 మంది ఉంటే ఈ పుట్టుక క్రైస్తవులు 10 మంది ఉంటారు. మరి ఈ పుట్టుక క్రైస్తవులు ఎడిపోతున్నారయ్యా అంటే అక్కడ వంట సామాన్లు కాడను, వంట వండిన వంట వడ్డించే కాడను, లేదంటే వీళ్ళ కార్లు దొడవటానికో, ఇళ్లలో పని చేయటానికో, ఆ మందిరాలు ఓడవటానికో, అంట్లు దోమటానికో, ఇంచేది కొన్ని కారణాలు. వీళ్ళైతే ఇక్కడ బెస్ట్గా పనిచేస్తున్నారు అనుకుంటే ఇక దానికే పరిమితం చేస్తారు వాళ్ళు. అలా కొన్ని సంఘాల్లో చూశాను నేను. మొన్న ఈ మధ్య సహోదరుడు చెప్తా ఉన్నాడు, పలానా కులం అన్నా వాళ్ళ ఆసు ఏంది ఆ కులంలో పెరిగిచ్చే నన్ను కులం తక్కువడు అని చెప్పని అదొక రకంగా చూశారన్నా, నన్ను ఎదగనీయలేదని చెప్పి.
ఇప్పుడు కొన్ని కులానికి సంబంధించిన సంఘాలు కూడా కట్టుతున్న వాళ్ళు ఉన్నారు. నేను ఒక సంఘం గురించి విన్నా, ఫలానా కులమే, అచ్చంగా ఆ కులమే ఉంటుందంట, ఆ సంఘంలో వేరొక కులం ఉంటుందంట. వేరొక కులం ఉన్నాగా వేరొక కులాన్ని ఎంటర్ కానీరంట వాళ్ళు. అలా కులాలకు సంబంధించిన సంఘాలు ఉన్నాయి. పరలోకంలో ఈ కులానికి ఆ కులానికి అని చెప్పని, నేను దేవుణ్ణి అని చెప్పని యేసు ప్రభు వారు నేను ఇలా వచ్చి నా రక్తాన్ని చిందించారని చెప్పి లేదు. పరలోకంలో అందరూ సమానులే, అందరూ అక్కడ సమానంగా బ్రతకాల్సిందే. అందరూ అక్కడ దేవుడు చెప్పినటువంటి రీతిగా బ్రతకాల్సిందే. ఏమాత్రం బేర తారతమ్యాలు ఏమీ లేవు. ఈడ మాత్రం కులాల సంఘాలు, ఒక కులానికి ఒక సంఘం, ఒక కులానికి ఒక సంఘం, పలానోళ్ళు అంటరాని వాళ్ళు. నేను ఈ మధ్య విన్న సంగతి ఏంటంటే, ఒక పెద్ద ఆయన ఆ మాలా మాదిగోళ్ళు ఎదిగిరాని ఇందుకేను వాళ్ళు అసలు మాట అనరు, వాళ్ళంతా పూర్తిగా తేడా అండి ఆయన. మరి ఆయనకి ఎప్పుడు మరి వాళ్ళు ఇచ్చిన మందిరాలు, వాళ్ళకి ఇచ్చింది స్థలాలు ఆ కుల వాళ్ళే, ఆ మందిరాలకి స్థలాలు ఇచ్చింది ఆ కులపోళ్లే. ఆ మాలా మాదిగోళ్లే ఉచితంగా స్థలాలు ఇచ్చారు. మా దైవజనుడు అయ్యా అని చెప్పని నమ్మి మందిరానికి స్థలాలు ఇస్తే ఆ మోతుబరి అతి పరిశుద్ధుడు అన్నమాట. పరిశుద్ధుడు కాదు, అతి పరిశుద్ధుడు. యేసు ప్రభు వారిని కూడా పక్కన పెట్టి ఈయన పరిశుద్ధుడని గర్వంతో అహంకారంతో విర్రవీగుతా ఆ మాలా మాదిగోళ్ళంతా వీళ్ళు ఇంతేనో, వీళ్ళు ఎందుకే ఇట్ట మాట అనకుండా ఇలా తిరుగుతున్నారు కాబట్టి వీళ్ళు ఎదగంది, వీళ్ళు అందుకే మారంది, ఇలా బతుకులకి ఇంతే అండు. మరి ఈ మగోడు ఎప్పుడు చూసిండో అర్థం కాదు నాకు తెలియక. ఒక కులాన్ని తృణీకరించడానికి ఎవ్వడికి లేదు హక్కు. వాళ్ళ యొక్క బ్రతుకు విధానాన్ని తృణీకరించడానికి లేదు ఎవరికి హక్కు. వాళ్ళు ఎక్కడ తేడాగా నడుస్తుంటే ఆ వ్యక్తిని డైరెక్ట్ మాట్లాడు, లేదా ఆ వ్యక్తులు మొత్తం తేడాగుంటే ఇదిగో ఈ పరిస్థితిని బట్టి ఇలా తేడాగా ఉన్నారని చెప్పు. అలా అని చెప్పని తృణీకరించడానికి లేదు. మరి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు మందిరానికి స్థలం, అక్కడే సంఘాలు కడుతున్నారు. మరి వాళ్ళు ఏమనాలా? నిన్ను ఏమనకపోవడానికి ఒకటే కారణం, దేవుడు అభిషేకించి దైవజనుడిగా నిలబెట్టాడని. లేకపోతే ఇక తిరణాల్లో పడ్డ కుక్కను కనుక కొట్టినట్టు కొడతారన్నమాట, వదిలిపెట్టకుండా కొడతారు. వాళ్ళు గనక వదిలిపెడితే తిరణాల్లో పడ్డ కుక్కెట్ట బరిగెచ్చుద్దట తరివి కొడతారన్నమాట. అలా తన్నకుండా ఆపింది ఎందుకంటే ఒకటే కారణం, నీ నెత్తి మీద అభిషేకం ఉంది, దేవుడే చూసుకుంటాడులే అని చెప్పని వదిలేశాడు. ఎవరైనా సరే, నేనైనా సరే, నాకు తెలుసు కేసు పెట్టగలను, తీసుకుపోయి మొత్తాన్ని లోపలేపగలను. ఎవడురా నీకు అలా కనపడదని కేసు పెట్టగలను, తీసుకుపోయి లోపలేపగలను. కానీ దేవుని ప్రేమను బట్టి, అంతకంటే ముందు దేవుని యొక్క ఆత్మ అభిషేకం అనేది, అంటే అభిషేకించబడ్డ దైవజనుడు అని చెప్పని సైలెంట్ అయి మెలకుండా చూస్తూ ఉంటామే. కానీ లేకపోతే ఈ పాటికలు మొత్తం సంఘ కాపురతో సహా మొత్తం లోపల ఉండేవాడు, ఎవరిని వదిలిపెట్టేవాడు. దేవుడు పిలిచిన పిలుపును మరిచిపోయి దేవుడు ఒకటి చెబితే ఇంకోటి చేసుకుంటా బడాయిగా తిరుగుతా, నీకు అనవసరమైన విషయాలు ఇవన్నీ. నీకు చెప్పిన సేవ నువ్వు చేసుకో, చేత కాకపోతే నాకు చేత కావట్లేదు ప్రభు అని చెప్పని దేవునికి అప్పచెప్పేసి సైలెంట్ అయితే ఇంకొక వ్యక్తిని దేవుడు నిలబెట్టుకుంటాడు. దేవుడు కోరుకున్నటువంటి ఉన్నతమైన సేవ జరిగించుకుంటాడు. ఆయన సంఘానికి ఎప్పుడు కూడా నష్టం తెచ్చుకోడు. అవసరమైతే సేవకుని పీకి పక్కన పడేస్తాడు, నిర్దాక్షిణంగా చంపేస్తాడు కూడా దేవుడు. ఇతని వల్ల సంఘానికి నష్టం అవుతుంది అనుకుంటే అతను సైలెంట్గా సైడ్ చేసి ప్రభు సంకల్పంలో ఉన్న వ్యక్తిని, సౌలు కుటుంబంలో ఉన్న వ్యక్తులందరినీ పక్కన పెట్టేశాడు దేవుడు. దేవుడు కోరుకున్నటువంటి సేవ పరిచయం అంటే ఆనాడు ఇజ్రాయిలే, ఈనాడు మనకు సాదృశ్యంగా సంఘ బిడ్డలుగా కనపడుతున్నారు. వారందరినీ నడిపించటానికి
వారందరూ కోరుకున్న దాన్ని బట్టి సౌలునే రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఎత్తరి క్రొత్త అభిషేకం ఇచ్చాడు, క్రొత్త మనస్సునిచ్చాడు. ప్రవచిస్తూ ఉంటే ప్రవక్తల్లో ఒకడే అయిందని చెప్పని అనుకున్నారు. కానీ ఒకానొక సమయం రాగానే మనుషుల యొక్క మెప్పు కోసం ప్రారంభంలో చాలా రోషంగా మొదలుపెట్టాడు సౌలు దేవుని ప్రజలను పరిపాలించటం. ఫలానా వ్యక్తి ఇలా అంటాయి అంటే జోడెడ్లను జత ఎడ్లు వ్యవసాయం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి అక్కడే కత్తి తీసుకొని దాన్ని జోడెడ్లను ముక్కలుగా నరికి వాళ్ళకి ఇలా చేస్తానని చెప్పండి అని చెప్పని రోషంగా కదిలినటువంటి సౌలు కాలక్రమంలో మనుషుల యొక్క మెప్పును పొందటానికి దేవుని మీద ఉండవలసిన తన మనసును కాస్త మనుషుల వైపు, ఆ మెప్పుల వైపు, వాళ్ళు రాజుగారు బహుపర అని చెప్పని పొగుడుతూ ఉంటే వాటి వైపు మళ్ళుకొని ఆ మనస్సు చివరికి భ్రష్టత్వంకి వెళ్ళిపోయింది. దేవుడు చెప్పిన మాటనే పక్కన పెట్టి నేను దేవుని యందు యథార్థంగా ఉన్నాను, దేవుడు చెబుతున్నట్టు నేను అడుగులు వేస్తున్నాను, దేవుడు చెప్పిన సేవ చేస్తున్నాను అనుకున్నాడు. కానీ దారి తప్పానన్న సంగతి అర్థం కాదు. ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం పోయి అమాలేకులను చంపమంటే చంపకుండా రాజుని, కొంతమంది వ్యక్తులను, పశువులను పట్టకొచ్చుకుంటాడు. ఆ సమయంలో కూడా దానికంటే ముందుగా కూడా ప్రభు ఫిలిష్తీయుల దండు ఎదురైనప్పుడు అక్కడ సౌలును గమనించాడు. ఫిలిష్తీయుల దండు ఎదురైనప్పుడు యుద్ధానికి వస్తున్నారు, అవతల వాళ్ళు రంకెలేస్తా ఉన్నారు. ఈ ప్రజలు భయంగా ఉండి సౌలు మీద పడతారేమో అన్న భయంతో యాజకుడు చేయవలసిన పని యాజకుడు చేయనీయకుండా ఈయన చేశాడు బలి అర్పణ. వెంటనే సమయంలో వచ్చాడు, ఏంది ఈ పని చేసావు? ఎంత నమ్మాడు దేవుడు నిన్ను, నువ్వా ఈ పని చేయాల్సింది అని చెప్పని. అయితే నిన్ను వదిలేశాడు దేవుడు అన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13-14 వచనాలు ఈ మాటలు ఉంటాయి. అప్పుడే దేవుడు తృణీకరించాడు, సౌలును పక్కన పెట్టేశాడు. ఇక ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, పక్కన పెట్టి తన చిత్తానుసారమైన మనసు కలిగిన వ్యక్తిని దేవుడు కనుగొన్నాడు, అతనికి ఇస్తున్నాడు ఈ రాజ్యం అంతా. ఈ ప్రజలందరినీ అతని వెంబడే తీసుకెళ్తాడు, ఈ ప్రజలంతా అతనే వెంబడిస్తారు, అతనే నాయకుడు అవుతాడు. నిన్ను, నీ కుటుంబాన్ని పక్కన పెట్టేశాడు దేవుడు అన్నాడు. అయినా దేవుడు అవకాశాలు ఇచ్చాడు. అమాలేకులను భూమి మీద ఉండకుండా మొత్తాన్ని చంపివేయి, వాళ్ళకు సంబంధించిన ఏది ఉండకూడదంటే రాజునను, పురుషుని ఎరుగని ఆడపిల్లలను, ఏ మచ్చ డాగులను, బలం కలిగినటువంటి కొన్ని పశువులను, బలి అర్పణకు ఉపయోగపడుతున్న పశువులను, పురుషుని ఎరుగని కన్యకలనేమో పెళ్ళాడొచ్చు అని తీసుకొచ్చుకోండు. రాజును బ్రతకనిచ్చాడు. రాజు చచ్చిపోతేనే సంపూర్ణమైన విజయము ఆ రాజ్యం మీద ఆధిపత్యం సంపాదించగలుగుతాడు. రాజు బ్రతికుంటే గెలిచినట్టుగా కాదు. కట్ చేస్తే అక్కడ ఏం కనపడుతుంది? అసలు పూర్తిగా ఎంతంటే యాజకుడి మీద మర్యాద కూడా పోయేటువంటి మర్యాద లేకుండా, దేవుడు చెప్పిన నువ్వు చేయలేదు కాబట్టి ఇక నువ్వు వదిలేశాడు అబ్బాయిని పూర్తిగా దేవుడు అని చెప్పి వెళ్తా ఉంటే దేవుని పాదాలు పట్టుకొని అయ్యా బాబు క్షమించు తండ్రి యేసయ్య అని చెప్పని అడగాల్సిన ఆ వ్యక్తి యాజకుడు తిరిగి వెళుతుంటే ఆ పై వస్త్రపు చెంగు పట్టుకుంటాడు. అంటే యాజకుని మీద ఉన్న అభిషేకం కూడా లెక్క లేకుండా తృణీకరించే స్వభావం. ఆ వస్త్రాన్ని పట్టుకున్నాడు, చినిగిపోయింది. సమూయేలు ఏమనలా, సైలెంట్గా వెళ్ళిపోయాడు. దేవుడు మాత్రం కోపగించాడు. ఎంత దాకా అయిందంటే అది అసలు ఆ వంశంలో ఎవడు కూడా సింహాసనం మీద ఉండకుండా వంశం తుడిచిపెట్టబడేలాగా దేవుడు అనుమతించాడు. కానీ దావీదు జీవితంలో తప్పున్నా సరిచేసుకొని శిక్షను అనుభవించిన ప్రభు అంటాడు సొలొమోనుతో, దావీదుతో కూడా చెబుతాడు అదే మాట, నీ సింహాసనం మీద ఒకడు ఉంటాడు ఖచ్చితంగా రాజ్య పరిపాలన చేయటానికి, అదే నీతో చేస్తున్న నిత్య నిబంధన అన్నాడు ప్రభు. మందిరం అయితే నీ కొడుకు సొలొమోను ద్వారా కట్టించుకుంటాను, నీతో అయితే ఇదే నిత్య నిబంధన చేస్తున్నాను అన్నాడు. అలా ప్రతి తరంలో ఆ సింహాసనం ఎక్కి దేవుని ప్రజలను ఆ 2 గోత్రాలైనా పరిపాలించడానికి ప్రభు దావీదు విషయంలో అవకాశం ఇచ్చాడు. చివరగా దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి అని చెప్పబడింది. ఆ పరంపరలో
యావత్ ప్రపంచం మీద ఉన్న ప్రజలందరినీ, యూదులే కావచ్చు, ఇత్యాది ప్రజలు కావచ్చు, అందరిని పరిపాలించడానికి ఆ యోధా గోత్రపు సింహముగా సింహాసనాసీనుడై ఎవరు సమీపించరని తేజస్సులో ఉంటా నీకోసం నా కోసం నిత్య రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. అందరినీ పరిపాలన చేస్తూ ఉన్నాడు. రానున్న దినాల్లో నిత్యరాజ్య పరిపాలన చేయబోతా ఉన్నాడు. చేస్తాడు ఆయన. అంత ఉన్నతమైన ఆశీర్వాదం దావీదుకి ఇచ్చాడు దేవుడు. అంతకంటే ముందు ఆ ఉన్నతమైన వాగ్దానం అబ్రహాముకి ఇచ్చాడు. ఈరోజు చదువుకున్న మూల వాక్యంలో అసలు మూల పాఠం ఏంటంటే, నీ తర్వాత సేవ చేస్తున్నట్లయితే నువ్వైతే నీ తర్వాత నీ సంఘాన్ని నడిపించడానికి సరైన నాయక గణ లక్షణాలు ఉన్న పాత్ర ఉన్నాడా, లేకపోతే దేవుని పాదాలు పట్టుకో. ఎందుకంటే ఇక్కడ చదువుకున్న మూల వాక్యంలో న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో 2 నిమిషాలు నా మాటలు ముగిస్తాను. ఇప్పటి వరకు వేసింది ఉపోద్ఘాతం మాత్రమే. ఇప్పుడు అసలు సందేశం ప్రారంభమైంది. నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా నడిపించడానికి నువ్వు ఒక నాయకుడిగా నిలబడితే నీ తర్వాత నీలో ఉన్న భక్తిజీలు ఆ ఆశీర్వాదం అబ్రహాము నుంచి ఇస్సాకు వచ్చినట్లుగా నీ కుటుంబంలో ఉండాలి. అలా ఉండకపోతే నీ తర్వాత ప్రతి తరము శాపగ్రస్తము, శ్రమల అనుభవం, శాపగ్రస్తమవుతారు, శ్రమల అనుభవంలోకి వెళ్ళిపోతారు. పట్టుమని దేవుని యందు వినయ భయభక్తులు కలిగి భక్తి సాధన పొరపాటును కూడా చెయ్యరు. దానికి నిలువెత్తు నిదర్శనం బైబిల్ గ్రంథం చెబుతుంది. ఇక్కడ మాట ఆ 11వ వచనం చూస్తే, యెహోవాని విసర్జించి వాళ్ళకు నచ్చిన కొన్ని విగ్రహాలు పెట్టుకొని భక్తి సాధన చేయడం మొదలుపెట్టారు. ఎవరిళ్ళు? యెహోవా తెలియదు. వీళ్ళ కోసం యెహోవా దేవుడు చేసిన అద్భుత కార్యాలు, సూచక్రియలు, ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ సమస్తం ఏమీ తెలియదు వీళ్ళకి. కారణం, నేను ఇప్పుడున్నానండి, నా తర్వాత నా కడుపును పుట్టిన బిడ్డలకు ఒకప్పుడు మన బ్రతుకులు అయ్యా, దేవుడు కృపనిచ్చి నన్ను పట్టుకున్నాడు, ఇలాగ ఆశీర్వదించాడు, ఆ కారణాన్ని బట్టి ఇదిగో నేను ఇలా నిబంధన పొందుకున్నాను, ఆశీర్వాదం పొందాను, మీ తర్వాత తరం కూడా ఇలా భక్తి చేయాలని పక్కవాడికి చెప్పే బ్యాచ్ లేదు. లేకపోవటం ఒక కారణం అయితే, వీళ్ళు నడుస్తున్న విధానంలో ఆ వ్యక్తులను ఆ భక్తిలో నడిపించేటువంటి భారం, ఆ దేవాది దేవుడిని అనుసరించేటువంటి పద్ధతులు నడిపించే విధానం ఈరోజు కుటుంబాల్లో కనబడుతులా. మేమంటే ఏదో తేడా పడి ఆ భక్తిలోకి వచ్చాం, కానీ మా తర్వాత తరం అట్లా వెళ్ళాలంటే మాకే నచ్చట్లేదండి అని చెప్పి అంటున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు నచ్చట్లేదంటున్న భార్యాభర్తలు ఉంటే, వారి కడుపును పుట్టిన బిడ్డలైతే అసలు క్రైస్తత్వం అంటే కాంగర్లైనోడికి, ఆ క్యాన్సర్ రోగం ఉన్నవాడికి కూడా అన్ని పచ్చాలు ఉండవు. కాబట్టి మేము స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటే ఈ బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న మాటలు అడ్డం వచ్చి నిలబడుతున్నాయి. సినిమాకి వెళ్దామా, మీ పిల్లలు ఆడ సినిమా చూస్తున్నారు ఏందని అంటారు, విశ్వాసులైనా సేవకుడైనా. పాటలు ఏదైనా సినిమా పాటలు డ్యాన్సులు వేద్దామా, మీ పిల్లలంతా ఏంది రాత్రంతా పాటలు పెట్టి పుట్టినరోజు వేడుకలు అని చెప్పని అచ్చంగా సినిమా పాటలకి డ్యాన్స్ చేశారంట అని విశ్వాసులు అంటారు. వీళ్ళు దేశపోయే సేవకుడు చెబితే ఆ సేవకుడు కూడా నిలదీసి అడుగుతుడు. కనీసం మా వాళ్ళ ఫంక్షన్ అంటే అదేదో జాతర అంటుంటే, తిరణాలు అంటుంటే పోదామంటే పొయ్యి వచ్చారంటగా అంటున్నారు. ఆ విగ్రహ సంబంధించిన అంగులు ఆర్భాటాలు చూసేద్దామంటే పొయ్యి వచ్చారంటగా అంటున్నారు. ఏపో ఇవన్నీ కాదు. యాడికి పోవాలని చేద్దాం ఉన్న యేసు ప్రభు వారి యొక్క వాక్యము బాగా అడ్డొచ్చి నిలబడుతుంది. కాబట్టి లోకమంతా చాలా గొప్పగా అందరూ ఆనందంగా సంతోషంగా ఎంజాయ్మెంట్లో ఉన్నారు. మేమేందో మరి అన్నీ కోల్పోయినట్టుగా మొత్తం మీకు పక్కన పడేసి ఎప్పుడు చూసినా ప్రభువా దేవా యేసయ్యా కరుణించయ్యా వాళ్ళందరినీ కాపాడయ్యా అంటమే సరిపోతుంది. మాకు భక్తి చేసుకోవడమే సరిపోతుంది. మాకంటూ సంతోషాలు లేవు. అందరూ ఉన్నట్టు స్వేచ్ఛగా స్వాతంత్ర్యంగా ఫ్రీడమ్ లైఫ్ మాకు లేదు, ఏందో మా దరిద్రం అని అంటూ అదే భావనతో నింపబడి, ఆ ఆలోచనల చేత నింపబడి, లోకంలో కనబడుతున్న కోరికల చేత వెరిపించబడుతూ ఆడపిల్లలు ఉన్నారు,
మగ పిల్లలు కూడా ఉన్నారు. నేను చెప్పనా, ఇదే పందాలో నోవాహు టైంలో కూడా జలప్రళయం రాకముందు ప్రపంచం అంతా ఉంది. దేవుని యందు వినయ భయభక్తులు కలిగినటువంటి ఆ 8 మంది ప్రభు ప్రణాళికలో నిర్ణయింపబడ్డ పశుపక్షాది జంతువులన్నీ కూడా ఆ ఓడలోకి వచ్చి మాత్రమే బ్రతికున్నాయి. ఎంజాయ్మెంట్ అన్నవాళ్ళు భయంకరమైన నరకయాతన నీళ్ళల్లో పడ్డవాడికి తెలుస్తుంది ఆ సంగతి. ఈత రానప్పుడు నీళ్ళల్లో పడ్డప్పుడు వాడిని ఒడ్డుకు తెచ్చే లోపల వీడు కొట్టుకుంటాడు. ఆడ నీకు ఉందా అనుభవం? ఏంది కొట్టుకునేటప్పుడు వీడికి అర్థమైంది. నాకు నీళ్ళంటే భయం. నేను అసలు సస్యం మీద మోకాళ్ళు కాలువలో కూడా దిగను నేను. ఎందుకంటే కింద జలగలు, పాములు, పీతలు అంటారు, మండ్రగాప అంటారు, అవన్నీ ఉంటాయి. వాటిని చూసి భయపడి నేను దిగను అసలు. ఆ నీళ్లు కొట్టుకొని తీసకపోతే ఈత రాదు నాకు. ఒకసారి మా డ్రైవరే సముద్ర ఒడ్డు తీసకపోయి సముద్రంలో నన్ను కింద నీళ్ళలో దూరి కాళ్ళు పైకి అట్లా లేకపోయాడు. ఇక అంతే బీక్కొని వచ్చి ఒడ్డు మీద కూర్చున్నా. నేను రాను మీకు దండం అని. నీళ్ళలో పడ్డవాడికి అర్థమైంది ఈత రానప్పుడు ఎంత ప్రాణం విలవిల్లాడుతుందో. అంత ఘోరంగా దేవుని చేత చంపబడ్డారు వాళ్ళు. నీకు అట్లానే కావాలనుకుంటే వెళ్ళొచ్చు. ప్రభు ఏమి ఖచ్చితంగా ఇదే చేయాలని చెప్పలా. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, ఓ ఇజ్రాయేలు విను, జీవాన్ని, మరణాన్ని, శాపాన్ని, కీడును, ఆశీర్వాదాన్ని ఎదుటి పెడుతున్నా. ఏది కావాలంటే అది తీసుకో. నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఆశీర్వాదమైన ఏదైనా ఉంటుంది. నువ్వు తీసుకునే నిర్ణయం కాకుండా ఇంకొక రకంగా ఉందనుకో, చేయగలిగేది ఏం లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు బాగా గమనించండి. ఇక్కడ కుటుంబంలో ఎలా ఉందంటే నెక్స్ట్ తరం సిద్ధపడేదానికి లేదు. చాలామంది కుటుంబాలు అలానే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ సంఘాల్లోకి వచ్చేసరికి ఈ సేవకుడి తర్వాత ఇంకో సేవకుడిని సిద్ధపరిచి ఆ వ్యక్తికి బాధ్యతలు అప్పచెప్పటానికి సరైన మనసు కలిగినటువంటి సంఘ కాపరులు లేరు. ఒకటి. రెండవది, మా పిల్లలే తర్వాత సంఘ కాపరి బాధ్యతలు స్వీకరించాలనే మనసు కలిగిన వాళ్ళు ఉన్నారు. 2. మూడవదిగా, ఫలానా వ్యక్తిని నీ తర్వాత సంఘ కాపరిగా నేను కోరుకున్నా, ఆ వ్యక్తికే సంఘ బాధ్యతలు అప్పచెప్పు అన్న మాటకు లోబడే వ్యక్తులు కూడా లేరు. ఆ కారణాన్ని బట్టే అర్థాంతరంగా ఒక దైవజనుడు చనిపోతే ఆ సంఘాన్ని ప్రభు కోరుకున్న విలువలతో కూడిన సేవ, ఆ పరంపరలో ఆ రోషం కలిగిన భక్తిలోకి నడిపించే నాయకుడు లేక సంఘాలు విలవిలబోయి అక్కడ చెప్పబడుతున్నా. ఎందుకంటే ఆ స్థానంలో నిన్ను కోరుకోలా. నిన్ను కోరుకొని స్థలంలో నువ్వు నిలబడి వాక్యం ఎంత అందించినా కానీ సక్సెస్ కావు. ప్రభు చెప్పిన కాడ నువ్వు నిలబడితేనే, ప్రభు చెప్పినట్టు నువ్వు సేవకు నడుము బిగించి నిలబడితేనే అక్కడ నువ్వు సక్సెస్ అవుతావు. సేవక గణం సిద్ధపరచబడుతుంది. అనేక చోట్ల సంఘం విస్తరిస్తుంది. ప్రభు అనుకున్నట్టు ఆశీర్వాదం కూడా నీకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నేను కొన్ని విషయాలు ప్రభు సన్నిధిలో తెలుసుకొని నేర్చుకున్నవి, కొన్ని సంఘాలు చూసి నేను నేర్చుకున్నవి, కొంతమంది వ్యక్తులు దైవజనులకి దేవుడు అయ్యా ఇది ఇక్కడ నువ్వు నిలబడి నా సేవ చేయటం, ఈ సంఘంలో నిలబడి నా సేవ చేయటం నా చిత్తము కానే కాదు. అయితే నువ్వు వేరుగా వెళ్ళి నువ్వు సేవ చేయాలి, వేరుగా ఉండి సేవ చేయాలి, వేరుగా ఇదిగో పలానా దైవజనుడు వెంబడిస్తూ ఆ సంఘంలో ఉండి నువ్వు సేవ చేయాలి అని ప్రభు చెప్పిన మాటలు ఉంటాయి. వాటన్నిటిని పక్కన పెడతారు. ఏది ఏమైనా కానీ ప్రభు ఎంత మాట్లాడినా సరే నేను మాత్రం ఎట్నే చేతులు కట్టుకొని ఈ సంఘంలోనే ఉంటా, నేను ఇంకో సంఘంలో పోను. లేదు, ప్రభు చెప్పినట్టుగా నా తర్వాత ఎవరైతే సేవక గణాన్ని సిద్ధపరచాలనుకో వాళ్ళని నేను సిద్ధపరచలేను. ఎందుకంటే ఈరోజు ఎవరిని నమ్మటానికి లేదు. నిలువున ముంచిపోతున్నారు. వాస్తవమే, అలా ముంచిపోవటానికి కూడా నువ్వు కూడా కొంత వారికి సహాయపడుతున్నావు. అది గుర్తుపెట్టుకోవాలి. వాటిని నువ్వు పరిపూర్ణంగా నమ్మింది ఎప్పుడు? సరే, నిన్ను మోసం చేసి
నీ దగ్గర నుంచి సంఘం లాక్కున్నారు అనుకుందాం. లాక్కుంటే రేపు పొద్దున క్రీస్తుని న్యాయపీఠం ఎదుట అతను లెక్క చెప్పడా? లెక్క అడుగుతాడు కదా దేవుడు. లెక్క చెప్పమన్నప్పుడు లెక్క చెప్పాలిగా. నేనైతే ధైర్యంగా ప్రభు కృపను బడి చెప్పగలను. ఈ చోట ఈ వ్యక్తిని కోరుకున్నానంటే అతనికి అప్పచెప్పేసి పక్కన నిలబడుతున్నాను నేను. ఆ పిడుగురాళ్ళ కోనంకిలో ఒక సహోదరుని కోరుకున్నాడు దేవుడు. అయ్యా నిన్ను కోరుకుని ఇద్దరిని చూపించాడు ఇక్కడ ఈ సేవ బాధ్యతలు చేపడటానికి. నువ్వు వద్దంటే అతనికి ఇస్తా చెప్పు అన్న. ముందు నిన్నే చెప్పాడు, తర్వాత అతను చెప్పాడు ఏంది చెప్పు అన్న. అన్న నేను చేసుకుంటాను అన్నాడు. సరే చేసుకోపో. దేవుడు నాకు ముందు అవకాశం ఇచ్చాడు, నేను పట్టుకోవాలా? అలా కాకుండా నేను పక్కనోడికి ఇచ్చాను, వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారంటే మరి నువ్వే ఏడుస్తావు కూర్చొని. నీకు నిర్ణయించిన ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి, ఆశీర్వాదంలో అడుగు పెట్టాలి, ప్రభు అనుకున్న ఉన్నతమైన సేవ చేయాలి, భావితరాలకు కూడా మాదిరి అవ్వాలి, ప్రతి తరంలో కూడా ఆ సంఘ బాధ్యతలు చేపట్టడానికి ఒక నాయకుడు ఉండాలి. రామగుండం సురేషయ్య గారు అంటారు, పెంతుకోస్తు అనుభవది. రామగుండం సురేషయ్య గారు అంటారు, పెంతుకోస్తులో నుంచి పెరిగి ప్రభు చెప్పిన మాటను బట్టి బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. ఏసన్న గారు, రామగుండం సురేషయ్య గారు, ఇలా కొంతమంది, ఇప్పుడు నన్ను అభిషేకించిన ఉఫిరయ్య గారు, వీళ్ళంతా పెంతుకోస్తు అనుభవం నుంచి బయటకు వచ్చినోళ్ళు. మరి బాప్టిస్ట్ అనుభవం, మరి లోచరన్ అనుభవంలో నుంచి మరి నాకైతే పర్టికులర్గా తెలియదు, కానీ ఆ రెండు ఆ పరిస్థితులు ఆ సంఘాల నుంచి బయటకు వచ్చిన వ్యక్తి మొంగుమూరు దేవదాసయ్య గారు. అది ఏ సంఘం అనేది పర్టికులర్గా నాకు క్లియర్గా తెలియదు కాబట్టి రెండు సంఘాల్లో ఏదో ఒకటి అంటున్నారు. పర్టికులర్గా బయటకు వచ్చిన ఆయన బైబుల్ మిషన్ మహాసభ జరుగుతుంది. దేవుడు దర్శన రోజు చెప్పాడు బైబుల్ మిషన్ అని. చేతి వ్రాతతో అగ్ని వంటి అక్షరాలతో రాసిన మాటలు చూసి అదే పేరుతో సేవ ప్రారంభించాడు. 80 సంవత్సరాల కాలంలో 120 సంవత్సరాలు బ్రతికాడని చరిత్ర సాక్ష్యం ఇస్తూ ఉంది. ఆ 40 సంవత్సరాల్లో ఆయన ప్రార్థన, భక్తి, సేవ మొత్తం కలగలిపితే ప్రపంచవ్యాప్తంగా అంత గొప్ప సంఘం ఉంది. ఇదే పెంతుకోస్తు అనుభవం నుంచి దేవుడు బయటకు తెచ్చిన ఆయన దానియేలయ్య గారు. ఎలియఫ్ సహవాసం ప్రపంచంలో అత్యధికమైన సంఘాలు కలిగిన సంఘం అది ఒక్కటే. ఆ తర్వాత మిగతా సంఘాలు ఉన్నాయి. ఆ దానియేలయ్య గారి తర్వాత జాషువా డానియేలయ్య గారు వచ్చారు. అంటే తర్వాత సేవా బాధ్యతలు కరెక్ట్ అయిన నాయకుడు నడిపించడానికి. ఆయన తర్వాత వాళ్ళ కుమారుడు డానియేల్ ఏదో పేరుంది, ఆయన పేరు జాషువా ఏదో పేరుంది, ఆయన కొడుకు. ఆయన వచ్చాడు, ఇప్పుడు సేవ బాధ్యతలు ఆయన చేస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. అంటే ఆ సంఘానికి నెక్స్ట్ పరిపాలన చేసేవాళ్ళు వీళ్ళంతా పెంతుకోస్తు అనుభవం నుంచి బయటకు వచ్చిన వాళ్ళే. ఈరోజు ఒక వ్యక్తి బయటకు వెళ్ళి సేవ చేయమంటే చాలా అమ్మమ్మమ్మో ప్రారంభం నుంచి పునాది వేసుకోవాలి. అదే ఒక చెట్టు కింద నేను నిలబడ్డాను అనుకో, ఆ చెట్టును బట్టి అందరూ వచ్చారు. రేపొద్దున బహుమతి ఏముండదు నీకు. దేవుని ఎదుట సిగ్గుతో తలంచుకొని ఆ యేసు ప్రభు వారేం తండ్రి అయిన దేవుని ఎదుట సిగ్గుతో తలంచుకునే పరిస్థితులు నీ బ్రతుకును బట్టి, నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని బట్టి ఖచ్చితంగా ఇది ఎదుర్కోవాల్సి వస్తుంది. రామగుండం సురేషయ్య గారు కాలం వెళ్ళిపోయింది, ఐసీయూలో పెట్టారు. క్రిటికల్ పరిస్థితి, కరోనాకు ముందు ఇది జరిగింది. అయిపోయింది అనుకున్నారు, అంతా అయిపోయింది అనుకుంటే ఈయన ఆల్రెడీ చనిపోయి ప్రభు సన్నిధిలో పోయి నిలబడ్డాడు. ప్రభు నన్ను నిద్రించాడు ముందే. ఆడ పోయి నిలబడి ప్రభుని అడుగుతున్నాడు, అయ్యా నా తర్వాత సేవా బాధ్యతలు అప్పచెప్పటం సరైన నాయకుడు ఎవరో నాకు తెలియలేదు, ఆ ఒక్క పని చేసి వస్తాను ప్రభు, నాకు అవకాశం ఇస్తే. అంటే ఐసీయూలో కొన్ని రోజులు కోమాలోకి వెళ్ళిపోయి ఉన్న వ్యక్తి మెలకు వచ్చి ప్రభు మళ్ళీ తిరిగి అనుమతించాడు, వెళ్ళు అని చెప్పాను. అనుమతిస్తే వచ్చి తన తర్వాత నాయకుడు ఎవరో ఆ వ్యక్తిని సంఘ బిడ్డలందరికీ వాళ్ళ అన్న వాళ్ళ పిల్లగాడు ఎవరో మరి లోత్రన్న ఏదో పేరుంది, ఆయన పేరు థామస్
లోత్రన్ థామస్ ఏదో పేరుంది ఆయనది. ఆయనకి నడుములో చాలా ఇబ్బంది, కూర్చొని ప్రసంగం చేస్తాడు. ఈ నరసరావుపేట పట్టణం, ఈ శ్మశాన గుంటూరు రోడ్లో ఉన్న శ్మశాన వాటికి వెనకమాల కలవరి మందిరం అని ఒకటి ఉంది. అక్కడికి వచ్చి వాక్యం అందించి వెళ్ళాడు ఆయన చూశాను నేను. రామగుండం సురేషయ్య గారి తర్వాత సేవ బాధ్యతలు ఆ వ్యక్తికి అప్పచెప్పేసి, ఇది ఇతని మాటకు వినండి అని చెప్పని అందరికి చెప్పేసి, ఆ తర్వాత ఇక నేను వెళుతున్నానని చెప్పని వెళ్ళిపోయాడు. ఏసన్న గారు కూడా అలానే వెళ్ళిపోయాడు. ప్రభు, నా తర్వాత నాయకుడు ఎవరు, ఆ పరిచర్యకు నాకు తెలియపరచు ప్రభు అని చెప్పని అడిగితే, నీతో పాటు చిన్ననాటి నుంచే సేవ పరిచర్లో ఉన్నటువంటి అబ్రహాం ప్రిడిపాల్ గారి యొక్క ఆత్మీయ కుమారుడు ఆయన. మరి ప్రిడిపాల్ గారి మీద కూడా అధికారం చేస్తున్న పరిస్థితి ఈరోజు ఉంది. అవును కదా, నాయకుడిగా అప్పచెప్పినప్పుడు యెహోషువ, మోషే తర్వాత యెహోషువ ఉన్నాడు, యెహోషువతో పాటు కాలేబు కూడా ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే నాయకుడిగా యెహోషువని నిలబెట్టాడో అప్పుడు దాకా మనం కలిసి ఉన్నాం కదా యెహోషువ అని కాలేబు అన్నా కుదరదు. నా ఏలినవాడా అని చెప్పి అంటాడు వచ్చి. మనం మోషేతో పాటు నడిచినప్పుడు ఆనాడు ఎంత బలం ఉందో అంతే బలం ఉంది నాకు. ఆ అధికారానికి లోబడి కాలేబు అడుగుతున్నాడు, పలానా కష్టతరమైనటువంటి ఆ కొండనే నాకు ఇవ్వు, నేను స్వతంత్రించుకుంటాను. ఆనాడు ఎంత బలం ఉంది అంతే బలం ఉంది. మనం కూడా భక్తిలో అలాంటి దమ్ము చూపించాలా. ప్రభువా, ఈ కఠినమైన ఈ ప్రాంతమే కడుఘోరమైన విగ్రహాలతో నింపబడిన ఈ సమాజం నా చేతికి అప్పచెప్పు. నన్ను రక్షించడానికి సామర్థ్యం నాకు, వాళ్ళందరినీ రక్షించుకోవడానికి, ఆ సమాజాన్ని పట్టుకోవడానికి సామర్థ్యం అని చెప్పని దేవుని అడగాల. ప్రభు కృపను బట్టి నేను చెప్పగలను, నాకు దేవుడు ఎంచి ఇచ్చిన సమాజాలు పిడుగురాళ్ళ, దాచేపల్లి, మాచర్ల, నరసరావుపేట, ఈ 4 సమాజాలు భయంకరమైన విగ్రహారంతో కూడినవి. షాలేవరాజు గారు, నేను దాచేపల్లి వెళుతున్నానంటే మామూలూరు కాదు, జాగ్రత్త అండు. ఆడకు పోతే అర్థమైంది, అంత వాక్కులు, చేతబడు, వాక్కు చెప్పేవాళ్ళు, చేతబళ్ళు, భయంకరమైన విగ్రహారాధన. అలాంటి మొండి పొద్దులైనటువంటి పట్టణాలని నాకు దేవుడు అప్పచెప్పాడు. ఇక్కడ చేయాలి రాబాయ్ నువ్వు సేవ అని. ఆడ ప్రాంతాలకు తీసుకెళ్తున్న ఆ ఊళ్ళు కూడా అలాంటి మొండి విగ్రహారాధన కలిగిన ఊళ్ళే. నేను వెళ్తున్న ప్రతి ఊరు కూడా, సేవ ప్రారంభిస్తున్న ప్రతి ఊరు కూడా మొండి విగ్రహారాధన, చేతబళ్ళు మీద ఆధారపడ్డవాళ్ళు, వాక్కులు, అంతరాలు, ఈ వ్యవహారమే అంతా భయంకరమైన విగ్రహారాధన ఉన్నటువంటి ఊళ్ళలోకి దేవుడు నన్ను తీసుకెళ్తాను. నేను బలవంతుడని కాదు, ఈ బలహీన నిలబెట్టుకొని ఇలాంటి సమాజాల్లో కూడా నేను వాడుకోగలనని ప్రపంచానికి సాక్ష్యం చూపించడానికే ఆయన వాడుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కూడా అడగాల కాలేబులాగా. మోషే తర్వాత నాయకుడు యెహోషువ, సరెండర్ అయ్యారు, వాళ్ళంతా లోపడ్డారు. కానీ యేసన్న గారు తర్వాత సేవ బాధ్యతలకు అబ్రహాం గారు అనగానే అందరూ సరెండర్ అయ్యారు. జాన్ వెస్లీ గారు దగ్గర బంధు, రమేష్ అన్న, రాజు అన్న అని ఇలా మోస్ట్ సీనియర్లు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ కాదని ఆయనతో పాటు ప్రారంభంలో ఆ పాచిపట్టిన ఆ 2 రూపాయలకు తెచ్చుకున్నటువంటి ఆ సాంబార్ అన్నం తెచ్చుకొని తిన్న ఆ అనుభవాల్లో ఎవరైతే ఆయన పక్క నుండి పెరిగాడో ఆ అబ్రహామును తీసుకొచ్చి సంఘ బాధ్యతలు అప్పచెప్పి సేవ నడిపించాయా, నిన్నే కోరుకున్నాడు, ఇతనికి లోబడండి అన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, నీ తర్వాత నీ సంఘానికి నాయకుడు నీకున్నాడా? లేకపోతే ఈనాడు నుంచే ప్రార్థన చేయి. ఒఫీరయ్య గారు కూడా ఆ మధ్య క్యాన్సర్ వచ్చినప్పుడు, మరణ పరిస్థితులు ఉన్నప్పుడు, సార్వత్రిక సంఘ సంస్కరణ బాధ్యతలు నా తర్వాత చేపట్టేవాడు ఏ వ్యక్తి, అతను నాకు చూపించి ఆ తర్వాత నన్ను తీసుకో ప్రభు అన్నాడు. సరే అట్నే చేస్తాలన్న ప్రభు అని. ఆయన సంఘం గురించి ఆయన సాక్ష్యం ఇచ్చింది ఒకటే, నేను వెళ్ళిన తర్వాత ఈ సంఘం ఒక రకంగా ఉంటుందని లేదు, నమ్మకం లేదు, జాగ్రత్త జాగ్రత్త అంటున్నాడు ఆయన. ఈరోజున ఈ మాటలు వింటున్న దైవజనుడా, ఓ కుటుంబ యజమానురాల, నీ తర్వాత భక్తిలో నిలబడి భక్తి సాధన చేసే దేవుని పిల్లలు, నీ పిల్లలుగా, దేవుని పిల్లలుగా బ్రతికే రీతిగా వాడిని పెంచుతున్నావా? సేవకుడిగా నీ తర్వాత ఎవరైనా సరే దేవుడు ఇతను కోరుకున్నాడంటే స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా అతనికి సేవా బాధ్యతలు అప్పచెప్పి సైడ్ అయ్యే మనసు నీకుందా లేదా?
అట్లా లేని మనసు కలిగిన వాళ్ళు, ఈరోజు నేను చాలామంది దైవజనులు మాట్లాడుకుంటూ వింటున్నాను. మన పక్కన ఉన్నవాడికి మనం సేవ బాధ్యతలు అప్పచెప్పి వాడిని ప్రోత్సహించి సంఘం కట్టి నడిపించంటే వాడిని నమ్మటానికి లేదు గురు. ఏదైనా మన పిల్లలు ఉంటే ఉంటారు. నిలువున ముంచి శాపాన్ని తెచ్చి పంచిపెట్టి అసలు వంశమే లేకుండా తుడిచిపెట్టిపోయే జాబితా ఉంటారు. దేవుడు కోరుకున్న నాయకుడికి, దేవుడు కోరుకున్న వ్యక్తి నీ దగ్గర విశ్వాసిగా పెరగవచ్చు. అసలు నీకు లెక్కలో లేని వ్యక్తే కావచ్చు. ప్రభు ఎంచాడా, ఆ వ్యక్తికి నువ్వు లోపడుతున్నావో లేదో చూసుకో. ఆ వ్యక్తికి నువ్వు లోబడుతున్నావో లేదో చూసుకో. ఆ వ్యక్తికి ప్రభు ఏ వ్యక్తినైతే కోరుకున్నాడో ఆ వ్యక్తికి నీ తర్వాత సంఘ బాధ్యతలు అప్పచెప్పే స్వేచ్ఛతో కూడిన ప్రభు ఆజ్ఞకు లోబడే మనస్సు నీకు ఉందో లేదో చూసుకో. ఈరోజు అదే ప్రభు మాట్లాడు. అలాంటి మనసు లేదా శాపాన్ని పంచిపెట్టే సంతానము సంఘంలో కూడా ఉండదు. నీ కడుపును పుట్టిన బిడ్డలే నా తర్వాత నాయకులు అనుకుంటే ఏం లేదు. ఏలి కుటుంబానికి తెచ్చిపెట్టినట్టు శాపాన్ని తెచ్చిపెట్టి, చూసావు నాన్న ఎంత ఉన్నతమైన సేవ చేస్తున్నావు అని చెబుతారు పైకి. ఒక పక్క దేవుడు తరుముకుంటూ వస్తూ ఉంటాడు. ఏం చేయాలనుకున్నావు నువ్వు ఆలోచన చేసుకొని దేవుని పాదాలు పట్టుకో. మరి నీకు దేవుడు అప్పచెప్పిన పరిచర్యకు నీ తర్వాత అవకాశం ఉందా? నాయకుడు ఉన్నాడంటే ఉన్నాడు. నేను చెప్తా, నాకు ఆ సంగతులన్నీ ముందే తెలుసు. ఎవరు సేవా బాధ్యతలు నా తర్వాత తీసుకోబోతున్నారు అన్న సంగతి నాకు తెలుసు. పర్టికులర్గా తెలుసు. నాకు ప్రభు చెప్పిన మాట నాకు తెలుసు. ఈ భూమి అంతమయ్యే సమయం వరకు నీకు అప్పచెప్పి నీ పరిచర్య ఉంటుంది. భూదిగంతల వరకు అంటే భూమి చివరి అంచుల వరకు ఈ పరిచర్య అంటే ఈ పరిచర్య ద్వారా సంఘాలు స్థాపించబడతాయి, మందిరాలు కట్టబడతాయి. ఆ మందిరాల్లో ఆ సంఘాల్లో విశ్వాసులు, పరిచారకులు, సేవకులు మాత్రమే ఉంటారు. ఇంతమంది శిష్యులైన సేవక గణాన్ని నీవు సిద్ధపరచాలన్నాడు. పుస్తక రచన, పాట రచన, ప్రభు చెప్పిన వాటి మీదే నా దృష్టి అంతా పెట్టుకొని భక్తి చేస్తూ ఉన్నాను, సేవ చేస్తూ ఉన్నాను. ప్రభు కృపను బట్టి ఆయనతో నడుస్తూ ఉన్నాను. ఆయనే నడిపిస్తూ ఉన్నాడు. నీకు అప్పచెప్పిన బాధ్యత మీద నీ మనసు నిలుపు. ఒకవేళ అచ్చంగా నేను సేవక గణమే సిద్ధపరచటమా, దాని మీద దృష్టి నిలుపు. మిగతా వాటి మీద ఎగస్ట్రాలు చేసి ఇంకేదో చేసుకోవడానికి పోతే శాపగ్రస్తులం అవుతాం. ప్రభు పాదాలు పట్టుకుందాం, ఆయన కృపను బట్టి అడుగులు వేద్దాం. నెక్స్ట్ కుటుంబంలోంచి భక్తులను సిద్ధపరుద్దాం. భావితరాలు ప్రతి తరం ఆశీర్వదింపబడేలాగా కుటుంబ రీతిగా భక్తి సాధన చేద్దాం. సంఘ పరిచర్య రీతిగా తర్వాత ప్రతి తరంలో ప్రభు యొక్క నాయకుడు నిలబడి సంఘాన్ని నడిపించే రీతిగా సంఘ పరిచర్య నడిపిద్దాం. ప్రభు ఎవరు చెబితే వారికి ఏ మాత్రము సందేహించకుండా ఆ వ్యక్తికి అప్పచెప్పేసి సైడ్ అవ్వటం, ప్రభు పిలిస్తే వెళ్ళిపోవటం మేలు. అటు కృప ప్రభు యొక్క మహోచిత కృప చొప్పున మనకు అనుగ్రహించునుగాక. ఆమె రండి ప్రార్థన చేసుకోండి. ప్రభు పాదాలు పట్టుకొని, ప్రేమగల మా కన్ను తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. మీరు విచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ మాటలు మా హృదయాలు పదిలపరచండి. అనేక పర్యాలు నెమరవేయటానికి కృపను దయచేయండి. ఈ మాటలను బట్టి హెచ్చరిక నొంది ప్రభువా, నీవనుకున్న రీతిగా మా కుటుంబాల్లో భక్తి సాధన చేయడానికి కృపను దయచేయండి. మా తర్వాత తరము ప్రభువా ఇస్సాకు వలె ఉండేలాగా, అబ్రహామును బట్టి ఇస్సాకును బట్టి యాకోబును బట్టి యోసేపు, ఇలాగా ప్రతి తరంలో భక్తి చేసేటువంటి కుటుంబానికి దేవా ఎదుగో తన ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టేటువంటి భక్తిలోకి మా పిల్లలను మేము నడిపించాలి. ఆ రీతిగా మేము కూడా భక్తి చేయాలి దేవా. సంఘంలో వచ్చేసరికి మా తర్వాత నాయకుడిగా, సంఘ కాపరిగా ఒకవేళ నన్ను ఎంచుకున్న దాన్ని బట్టి, మమ్మల్ని ఎంచుకున్న దాన్ని బట్టి మా తర్వాత మేము కాలము చెల్లిపోయే సమయం కల్లా నీవు కోరుకున్న సేవకుడిని ఆ సంఘానికి, ఆ పరిచర్య యావచ్చుకు నాయకుడిగా నిలబెట్టి బాధ్యతలు అప్పచెప్పే వెళ్ళాలి. అలాగున మా తర్వాత ఎవరు నాయకుడు అది గుర్తెరిగి ఆ వ్యక్తిని ప్రోత్సహించి సిద్ధపరచడానికి కూడా కృపను దయచేయండి. అలాగున ప్రభు ఎదుగో తండ్రి, ప్రతి ఒక్కరి విషయంలో సేవకగణం సిద్ధపరిచే విషయంలో అన్ని విధాల నీవు చెప్పినట్టు అడుగులు వేసి ధన్యులం అవటానికి సహాయించు అయ్యా. దావీదు తనకు తప్పు ఉంటే సరి చేసుకున్నాడు. ప్రతి తరము
ప్రతి తరము